మా ప్రత్యేక స్వస్థత అభిషేకపు కూడిక ప్రతి శనివారం ఆమ్శ్రీ సమీరా బిల్డింగ్, సెయింట్ మేరీస్ కాలేజ్ ఎదురుగా, అపోలో హాస్పిటల్ వెనుక, సికింద్రాబాద్. సమయం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు. మొదటి ఆదివారపు ఆరాధన శ్రీ జ్యోతి గార్డెన్ బస్ డిపో ఎదురుగా, ECIL హైదరాబాద్. సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. మా ప్రతి ఆదివారపు రెండవ సాయంకాలపు ఆరాధన నైస్ ఫంక్షన్ హాల్, నైస్ రెస్టారెంట్ ఆనుకుని, ICICI బ్యాంక్ పక్కన, SR నగర్ మెయిన్ రోడ్ బస్ స్టాప్ వద్ద, హైదరాబాద్. సమయం సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు. మా ప్రత్యేక ఉపవాస ప్రార్థన ప్రతి నెల మొదటి బుధవారం శ్రీ జ్యోతి గార్డెన్ ECIL నందు జరుగు. సమయం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. అందరూ ఆహ్వానితులే. త్రీ మంత్స్కే టీమ్ లీడర్గా ప్రమోషన్ ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు మెకానికల్ ఇన్ఛార్జ్ పోస్ట్ ఇచ్చాడు. సో నేను ఇక్కడ విన్న సాక్ష్యాలు, అన్న సాక్ష్యాలు అండ్ బయట సాక్ష్యాలు కొన్ని మా అత్తగారితో నేను మాట్లాడాను కాసేపు. ఆమె 25 సంవత్సరాలుగా గుళ్ళు గోపురాలు తిరిగినవి చాలా ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు 20 సంవత్సరాలుగా మెడలో ఉన్న తాయెత్తులు మొత్తం తీసివేసింది, బొట్లు పెట్టుకోవడం మొత్తం మానేసింది. ఇప్పుడు చర్చికి వెళ్ళడం కూడా స్టార్ట్ చేసింది. ఇక్కడ దేవుడు ప్రత్యేకమైన కానుకిచ్చి 50,000 రూపాయలు ఇవ్వవలసిన వాళ్ళు ఇచ్చేసారు. చప్పటి కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. 10 నిమిషాల లోపలే మా బాబు ఫోన్ చేశాడు, మమ్మీ మనం ఆ రోజు అప్లికేషన్ పెట్టాం కదా, ఆ డబ్బులు మనకు నా బ్యాంకులో అకౌంట్లో పడిందంట. తమ్ముడు డబ్బులు కట్టకపోతే సర్టిఫికెట్లు ఇవ్వరు, కానీ డబ్బులు కట్టేసినట్టుంది, సర్టిఫికెట్లు ఇంటికి వచ్చేసి. ప్రార్థన చేసినాక 20 ప్రార్థనలో నాకు దేవుడు ఇంతవరకు స్వస్థపరిచినాడు. చప్పటి కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. నిజంగా స్వస్థపరిచినాడు. నాకు ఆ విల్లే అద్భుతం. దేవుడు ఆమెని ముట్టి స్వస్థపరిచి ఈ రోజు మనని సజీవుల గుంపులో ఉంచి మనందరినీ చూసి ఇలా భాగ్యం ఆపేట్టుకు అనుగ్రహించాడు. చప్పటి కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. కొంచెం మానసికంగా కొన్నేటువంటి ఆలోచనలన్నీ కూడా తొలగిపోయి పూర్తి పరిపూర్ణమైన స్వస్థతను దేవుడు అనుగ్రహించాడు. చప్పటి కూడా. మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు నాకు రూపాయి ఖర్చు పెట్టకుండా మరి కమిషనర్ చేత, మమ్మీ చేత ఎవిడెన్స్ తీసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడు సహాయం చేశాడు. అసలు చేయి లేపలేకపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్కి అసలు ఆ పెయిన్ ఎటు పోయిందో తెలియదు. ఆ రోజు హాస్పిటల్ నుంచి వచ్చామంటే మళ్ళీ మేము ఏ టెస్ట్లకు వెళ్ళలేదు, దేనికి వెళ్ళలేదు. మా హస్బెండ్ సంపూర్ణ స్వస్థత పొందుకున్నారు. కానీ అన్నయ్య సాక్ష్యాలు వింటున్నప్పుడు అసలు ఎక్కడ లేని విశ్వాసం అన్నమాట. క్రైస్తవులు విశ్వాసం ఎందుకు అంటారని నాకు అప్పుడు అర్థమైంది. స్టార్ట్ చేసినప్పటి నుంచి సంఘానికి వస్తున్నాను. అయితే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి 25 lakhs డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాడు. పాప చాలా రోజుల తర్వాత మేము అనుకోకుండా దేవుడు మాకు గర్భఫలాన్ని దయచేసి పెట్టారు. అయితే 4th month అప్పుడు నాకు క్రోమోజోమ్స్ ప్రాబ్లమ్స్ ఏదో ఉంది, తీసేయాలన్నారు. అయితే దాని గురించి అన్నకి చెప్పాను, చాలా బాధపడ్డాను. అన్న అన్నారు ప్రార్థన చేసి అది ఏముండదమ్మా, రిపోర్ట్స్ నార్మల్ వస్తాయి చూడన్నారు. నెక్స్ట్ రిపోర్ట్స్ ఇచ్చినప్పుడు నార్మల్ వచ్చేసినాయి. అవి పాస్ట్ గారు జస్ట్ నాకు ఏమీ దగ్గరుండి ప్రేయర్ చేయలే. ఇక్కడ జస్ట్ ఎవరెవరు రోగులు ఉన్నారో వాళ్ళు స్వస్థపడాలి అని ప్రేయర్ చేస్తున్నారో అక్కడ నాకు జస్ట్ ఎక్కడ పోయిందో ఏమో ఆ నొప్పి కానీ స్పర్శ లేకుండా అయిపోయిన ప్లేస్లో నాకు మళ్ళీ మామూలుగా మళ్ళీ స్పర్శ వచ్చిందండి. జ్వరంతో, జలుబుతోటి, దగ్గుతోటి ఎంతగానో బాధపడ్డాను. అయితే అయ్యగారు, అమ్మగారు చేత కూడా ప్రార్థన చేయించుకున్నాను. అలాగే నా కడుపులో కూడా నీటి బుడగలు ఉన్నాయని చెప్పారు. దేవుడు స్వస్థతనిచ్చారు. అస్వస్థతగా ఉన్నాయని స్వస్థత కలగజేశాడు. బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఇచ్చారు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడు. డాక్టర్ గారు మీకు చాలా పుండ్లు వచ్చి మీ అమ్మాయి ఎక్స్రే చేయించుకోమని స్కానింగ్ చేసిన తర్వాత సడన్ ఇక్కడికి వచ్చి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్న తర్వాత నార్మల్ రిపోర్ట్ వచ్చింది. తీసిన మాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. ఒక్కరోజు కూడా మాకు మానేయడానికి భయం అవుతుంది. అయ్యో 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 అనిపిస్తుంది. వాక్యాన్ని మనం చదువుకుని దాని గురించి మనం ప్రార్థన చేద్దాం. నిర్గమకాండము 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరకనే నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మీరు ఎన్నడూను చూడరు. హల్లెలూయా. ఈరోజు వచ్చిన వాళ్ళకి ఒక ప్రవచనాత్మక సందేశం ఇది.
ఈ రోజుకి మీరు కొన్ని సమస్యలతో వచ్చారు. ఈ రోజు చూసిన సమస్య మరి ఇక మీదట మీరు చూడరు. ఈ రోజు వచ్చిన వ్యాధితో వచ్చిన వారు మరి ఇక మీదట మనం అది చూడం. ఈరోజు మనకున్న సమస్య ఈరోజే ఆఖరు ఒకసారి చూసుకోండి, అంతే సమస్య. ఆమేన్. మీరు నమ్ముతున్నారో నమ్మట్లేదో నాకు తెలియదు, కానీ నేను నమ్ముతున్నాను. దేవునితో సహవాసం అంటే నమ్మకంతోనే ఉండాలి. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు పెద్దోళ్ళు వచ్చినప్పుడు నమ్మాలమ్మా, ఒకరినొకరు నమ్ముకోవాలి అని అంటారు సింపుల్గా. ఆ మాటేనంటారు ఎవరైనా? కానండి మా ఆవిడి అని అంటే నమ్మకం ఉండాలి, మరి నేను చేయట్లేదా అని అంటాడు పెద్ద ఆయన. అలాగే మనం కూడా దేవునితో రిలేషన్ నమ్మకాన్ని బట్టే ఉంటుంది. మనం నమ్మితే దేవుడు అద్భుతం చేస్తాడు. ఈరోజు ఒక ప్రవచనం దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనకున్న సమస్య ఇక మనం చూడం. మనకున్న విరోధులు ఇక వాళ్ళు ప్రేమించేవారుగా మారిపోతారు. మన శత్రువులు అన్నవారు మన మీద దాడి చేస్తున్నవారు ఒకవేళ భార్యలు ఇబ్బంది పెడుతున్నారా? ఇక ఇబ్బంది పెట్టరు. భర్తలు ఇబ్బంది పెడుతున్నారా? ఇంకా ఇబ్బంది పెట్టరు. మొత్తం మీద మనకి అనుకున్న దాన్ని ఏమంటారంటే నేను చేసిన ప్రార్థనకి పాజిటివ్ రిజల్ట్ వచ్చిందంట. ఈ మాటలు మన నోటి నుంచి దేవుడు వినిపించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు తెలుసో తెలియదో కానీ ఇది చాలా జ్ఞానంతో కూడిన వాక్యం. ఈ వాక్యము మన జీవితాలకు చాలా ఉపయోగకరమైనది. అసలు వాక్యం మనం చెప్పినప్పుడు ఆ బైబిల్లో యోహాను అలా చేశాడు, మోషే ఎలా చేశాడు, వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేశారంటారు, కానీ వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలండి. వాళ్ళ జీవిత చరిత్ర నుంచి మనం నేర్చుకోవాలి. ఈరోజు నేను ఈ యొక్క వాక్య పఠనంలో కొన్ని ముఖ్య అంశాలు తెలియచేయాలని ఆశపడుతున్నాను. మనం కొందరిని సహాయం అడిగినప్పుడు వాళ్ళు నేను ఇవ్వను పో అంటారు. మనకు బాధేస్తుంది. బాధేసి ఎంత కఠినుడో ఈడు అని తిట్టేస్తాం. కొందరు మనం అప్పు అడిగినా, ఏదైనా హెల్ప్ చేయమన్నా వాడి దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయి అని అడిగితే వాడు నేను ఇవ్వను పో అన్నాడంటే వెంటనే మనకు బాధ అనిపిస్తుంది. ఎంత కఠినాత్ముడీడు అనేసి అంటాం. అయితే దేవుని కృప లేనిది ఒకడు మనకి ఇవ్వలేడు, ఒకడు కఠినంగా ఉండలేడు. ఈ రెండు విషయాలు చెప్తున్నాం. కఠినంగా ఉంచేది కూడా దేవుడే. ఒకడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడి ఎడల మనకు కటాక్షం కలగ చేయాలన్నా, జాలి చూపించాలన్నా, వాడు మనల్ని ప్రేమించాలన్నా దేవుని కృప వల్ల తప్ప మరొకటి కాదు. అయితే క్రైస్తవేతరులు, క్రైస్తవులు చెప్తున్నాను. సమాజంలో ఎంతమంది ఉంటారంటే రెండు కేటగిరీలు. మన భాషలో చెప్పుకోవాలంటే, క్రైస్తవ భాషలో చెప్పాలంటే, మళ్ళీ క్యాస్ట్లు కాదండి, మళ్ళీ క్యాస్ట్లు అనుకోవద్దు. క్యాస్ట్లో ఎన్నో ఉన్నాయి, అవన్నీ అనవసరం. కానీ ఏ క్యాస్ట్ అయినా మనకి రెండు జాతులు ప్రపంచంలో. క్రైస్తవులు మాట్లాడుకునే జాతులు రెండు. ఒకటి దేవుణ్ణి ఎరిగే జాతి, దేవుణ్ణి ఎరగని జాతి. ఈ దేవుణ్ణి ఎరగనటువంటి వారు దేవుడు వారికి కఠినం చేయొచ్చు, కొన్నిసార్లు వారికి విడుదల చేయొచ్చు, కృప చూపించవచ్చు. దాన్ని వాళ్ళు ఒక పేరుతో మాట్లాడతారు. ఏమంటారండి? అదృష్టం అంటారు. అదృష్టం అనే మాట చాలామందికి తెలియదు. అంటే ఏంటంటే నువ్వు పెర్ఫెక్ట్ కాదు, కానీ దేవుడు ఇంత కృప చూపించి పోన్లే మనిషిగా పుట్టించాను కాబట్టి అని చూసి చూడనట్టు వదిలేగా నీకు వచ్చేదాన్ని అదృష్టం అంటారు. అర్థమైందండి? అదృష్టానికి కరెక్ట్ డెఫినేషన్. అంటే నేను అందరికీ పెడుతున్నానండి, క్రైస్తవులందరికీ నేను పెడుతున్నాను, కానీ ఒక ఆయన వచ్చి ఆకలేస్తుందండి అన్నాడు. ఈ 10 మందికి నేను పెట్టిన ఆయన్ని సర్లే నేను క్రైస్తవులుగా పెడతానండి, సర్లే వచ్చావు కదా అని ఒకటి పెట్టామనుకోండి, దాన్ని ఏమంటారంటే అదృష్టం. అందుకే కనాను స్త్రీ విషయంలో చాలామంది అక్కడ ఉండగా కనాను స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చి ప్లీజ్ నా కుమార్తెను రక్షించు, ప్లీజ్ నా కుమార్తెను రక్షించు. అప్పుడు జీసస్ ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే పిల్లల రొట్టెలు తీసుకుని కుక్క పిల్లలకు వేయటము యుక్తము కాదు. కానీ అక్కడ ఏమంటుంది? ప్రభా, అవును ప్రభా, పిల్లలకు వేసి ఆ రొట్టె ముక్కలు కింద పడే కూడా నేను తినడానికి యోగ్యత లేదని తగ్గించుకుంది. అప్పుడు అదృష్టం కలిగింది ఆమెకి. ఏం కలిగింది? అదృష్టం కలిగింది. అదే వెంటనే ఆ మాట తగ్గింపు ఆమెకి అదృష్టాన్ని కలగజేసింది. అదృష్టం అనే మాట అంటారు.
ఓకేనా? నెక్స్ట్ అయితే ఇప్పుడు క్రైస్తవులకి రెండు రకాలుగా దేవుడు దీవిస్తాడు. ఒకటి అడగ్గానే ఇచ్చేస్తాడు, రెండోది తరిమి ఇస్తాడు. ఈ విషయాలు చాలా మందికి తెలియదు కనుక క్రైస్తవ జీవితంలో చతికిలు పడిపోతూ ఉంటారు. చాలా మందికి తెలియదు. క్రైస్తవ జీవితంలో ఈ పరిస్థితి తరిమి ఇచ్చేటప్పుడు భయపడిపోయి బాబోయ్ ఏదో జరిగిపోతుంది, యేసుప్రభు నమ్మిన తర్వాత అన్ని ఇబ్బందులే, ఎంత ప్రార్థన చేసినా రాదు బ్రదర్, ఎంత ప్రార్థన చేసినా రాదు. ఈరోజు మీరు చూస్తున్న ఈ సమస్య మరలా మీరు చూడరు అని వాగ్దానం ఇచ్చాడు. కానీ ఇది మీరు చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈరోజు చూస్తున్న వ్యాధి మరలా మీరు చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ రోజు ఉన్నటువంటి ఆర్థిక సమస్య మరలా మీరు చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రతిదానికి క్వశ్చన్ ఉంది, ఆన్సర్ ఉంది. ఆన్సర్ లేని చరిత్ర బైబిల్లో లేదు. చప్పటి కూడా దేని మేము హల్లెలూయా. ఆన్సర్ లేని క్వశ్చన్ లేదు, ఏమీ లేదు. అన్నిటికీ ఆన్సర్ ఉంది. ప్రపంచంలో ఏ ప్రశ్నకు ఆన్సర్ ఎక్కడైనా దొరుకుతుందా అనుకుంటే ఈ బైబిల్లో మాత్రం ఆన్సర్ ఉంది. ఏ ప్రశ్న అయినా, అది సైన్స్ అవని, జనరల్ నాలెడ్జ్ అవని, సోషల్ స్టడీస్ అవని, దేనికి సంబంధించినా కానీ ఇందులో ఉంది బైబిల్లో. అది బైబిల్ యొక్క గొప్పతనం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాట ఎక్కడ ఏ సందర్భంలో ఎవరు మాట్లాడారు అంటే, ఇక్కడ మోషే ఎర్ర సముద్రమును దాటించే ముందు ఆ ఇశ్రాయేలు జనాంగమును పోజేసి ఆ మోషే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, దేవుడు మన ఎడల అద్భుతం చేస్తున్నాడు, ఆయన అద్భుతములు చేసి మనల్ని అవతలికి నడిపించబోతున్నాడు. ఈరోజు మీరు చూస్తున్న ఐగుప్తీయులను మరలా చూడరు అని అన్నాడు కదా. ఈరోజు మీరు చూస్తున్న ఐగుప్తీయులు అని ఎందుకు అన్నాడు? ఆల్రెడీ ఎర్ర సముద్రంకి వచ్చారంటే వాళ్ళు ఐగుప్తు దాటేశారా లేదా? దాటేసిన తర్వాత ఈరోజు మీరు చూస్తున్న ఐగుప్తీయులను మరి ఎన్నడూ చూడరు అని అంటే, ఐగుప్తు నుంచి ఎవరు వచ్చారు? ఐగుప్తీయులు వీరిని తరుముకుంటూ వచ్చారు. ఇప్పుడు అంటే బైబిల్ చదివాడు కొంచెం అర్థమవుతుందండి, అప్పుడప్పుడు వినేవాళ్ళకి కష్టమే, కానీ నేను చెప్తున్నా, మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నా. ఇప్పుడు నేను ఒక విషయాన్ని చెప్తా. నిర్గమకాండము 14:4 అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురు. చూడండి, మహిమ తెచ్చుకుందును అని మాట ఉంది, అది అండర్లైన్ చేసుకో. ఏం తెచ్చుకుంటాడంట? మహిమ తెచ్చుకుంటాడట. దేవుడు నేను ఫరో వలనను అతడి సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకుంటాను అంటున్నాడు. అయితే దేవుడు ఇలా కూడా మహిమ తెచ్చుకుంటాడా అనే ఆలోచన నాకు వచ్చేసింది వెంటనే. అది ఏంటో చెప్తున్నాను. దేవుడు 2 విషయాల్లో అద్భుతాలు మన ఎడల జరిగిస్తాడు అని చెప్పాను. ఒకటి, మనం అడగగానే ఇచ్చేది కొన్ని అయితే ఉన్నాయి. మనము మొర్ర పెట్టకుండానే కొన్ని మామూలుగా ఇచ్చేస్తాడు, కొన్ని తరిమి ఇస్తాడని చెప్పాను. అవునా కదా? అయితే అనగా భయపెడతాయి, వస్తారో రావో అంతా సస్పెన్స్. అంటే క్లైమాక్స్ వరకు మనకు వస్తుందో రాదో తెలియదు. సింపుల్గా చెప్పాలంటే క్రికెట్ చూసేవాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. ఒక బాలే ఉంది 6 రన్స్ కొట్టాలి, ఒక బాలే ఉంది 6 రన్సే కొట్టాలి. ఇలాంటి స్టేజ్లో ఉంటుంది. అయితే ఈరోజు మొట్టమొదటి అద్భుతాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే నిర్గమకాండము 12వ అధ్యాయము 35-36. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకునేది. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. హల్లెలూయా. అమ్మా, ఆకలేస్తుంది అంటే వండుకున్న అన్నం పెడతావా, సద్దన్నం పెడతావా? బెచ్చగాడు వచ్చి అడిగితే సాధారణంగా మామూలుగా, అంటే మీరు మంచోళ్ళై ఉండదు, మా సాధారణంగా అడిగితే సద్దన్నమే పెడతాం కదా. అమ్మ ఆకలేస్తుంది అని అంటే
ఒకవేళ మహా ఉంటే ఇంత పెడతావు, కానీ కొండలో ఉన్నదంతా పెడతావా? నాకు డబ్బు సాయం చేయమంటే కొంచెం ఆకలేస్తుంది, కానీ కొంచెం నా డబ్బులు కావాలమ్మా, నేను బయటికి వెళ్ళాల్సింది అని అంటే రూపాయి వేస్తాం. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా అడిగినప్పుడు మనకి డబ్బులు ఎంత ఉన్నా కానీ ఎంత ఇస్తారో, ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు. వెండి ఇస్తారా? బంగారం ఇస్తారా? అసలు దేవుడు అడిగితేనే ఎవరు? వెండిని బంగారాన్ని అంత గొప్పగా ప్రేమిస్తారు మనుషులు. కానీ ఇక్కడ మనం చదువుదాం 35వ వచనంలో, నిర్గమకాండం 12:35లో, ఇశ్రాయేలులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములు అడిగి తీసుకున్నారు. అడగగానే ఏం అడగమన్నాడు మోషే? బట్టలు, వెండి, బంగారం అడగమన్నాడు. అదేంటో ధాన్యం అడగమన్నాడా? ధాన్యం కావాలని అడగమన్నాడా? లేదా అక్కడ ఉన్న కరెన్సీ అడిగమన్నాడా? ఏం అడగమన్నాడు? శ్రేష్టమైనవి అడగమన్నాడు. వెండి, బంగారం, వస్త్రాలు అడగమన్నాడు. వెంటనే వీళ్ళు మోషే చెప్పినట్టుగా బాగా గమనించండి. మోషే అంటే అభిషిక్తుడు. అభిషిక్తుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం వీళ్ళు ఐగుప్తీయుల్ని వెండి, బంగారం, వస్త్రాలు అడిగాడు. ఈ 3 అడగానే ఆయన ఏం చేశాడు? యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగచేసెను కనుక, చూడండి, ఐగుప్తీయులకు కటాక్షము కలుగచేశాడు గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. అట్లు వారు ఐగుప్తీయులను ఏం చేశాడంట? దోచుకున్నారంట. చప్పటి కూడా దేని మేము పడతాం. హల్లెలూయా. దోచుకోవడం అని ఎందుకు రాయబడి ఉంది? మళ్ళీ అక్కడ అడిగితే ఇచ్చారు అని చెప్పొచ్చు. ఈ దోపిడీ ఏంటి? ఈ విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోవాలి. ఈ దోపిడీ అంటే ఏంటంటే, అడగగానే ఏదో ఒక అమ్మ ఇచ్చిందంటే అనుకోవచ్చు. ఐగుప్తు దేశంలో మహాజాలి హృదయం కలిగిన ఒక ఆమె ఇచ్చిందంటే అనుకోవచ్చు. ఈ హైదరాబాద్ సిటీలో అడగగానే వెండి, బంగారం ఇచ్చిన ఒక కుటుంబం ఉంది అంటే చెప్పుకోవచ్చు. కానీ అందరూ ఇచ్చేస్తారు. హైదరాబాద్లో వెళ్తే అడుక్కుంటే బంగారం ఇస్తారు, వెండి ఇస్తారంటే అది ఆశ్చర్యం. మీకు అదే ఆశ్చర్యం. మీరు ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ ఐగుప్తీయుల దగ్గరికి వెళ్ళి ఏమడిగారు? వెండి, బంగారం, వస్త్రాలు అడిగారు. ఇప్పుడు ఈ లేఖన ప్రకారం చూసుకుంటే ఎవరైనా వెండిని, బంగారాన్ని, వస్త్రాలను దాచుకున్నారా ఇంట్లో? ఐగుప్తీయులు దాచుకోలేదు. వీళ్ళందరూ ఒలిచి ఇచ్చేశారు. అంటే వాళ్ళకి తెలియకుండానే ఏదో జరిగిపోయింది. చప్పటి కూడా దేని మేము హల్లెలూయా. వీళ్ళు అడగగానే మాకు వెండి కావాలి, బంగారం కావాలి, వస్త్రాలు కావాలి అనగానే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మతి భ్రమించి ఏదో జరిగిపోయి వెండి, బంగారం, వస్త్రాలు ఇచ్చేశారండి. వాళ్ళ దగ్గర ఏమైనా ఉందా? లేదు. అక్కడ రాయబడి ఉన్న మాటలో ఒక మాట ఉంది, యెహోవా తన జనుడి ఎడల కటాక్షము కలగజేసెను గనుక. మీరు వెళుతున్న మార్గంలో ఏదైనా మీకు అవసరత కావలసి వచ్చినప్పుడు మీరు వాడిని వీడిని అడుగుతూ ఉంటారు. మీరు చెప్పండి, మీరు చెప్తే ఇస్తాడండి. మీరు చెప్తే ఇస్తాడండి. పలానా బిజినెస్కి వెళ్తున్నానండి, ఆ డీల్కి వెళ్తున్నానండి, మీరు ఫోన్ చేయండి. మీరు ఫోన్ చేస్తే ఆయన ఇచ్చేస్తాడండి. లోక సంబంధమైన రికమెండేషన్లు అడుగుతూ ఉంటాం. కానీ నువ్వు వేకువజామునే లేచి ప్రార్థన చేసుకుని, ప్రభువా నువ్వే నా రికమెండేషన్ అని వెళ్ళు, ఒలిచి ఇచ్చేస్తారండి. చప్పటి కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. దేవుని కటాక్షము వారికి కలిగను గనక ఐగుప్తీయులు వారి ఎడల కటాక్షము దేవుడే కలిగించాడని రాయబడి ఉంది. దేవుడు నీ ఎడల దయ చూపించినప్పుడు ఇవ్వను అనే మాట లేదండి, ఇస్తాడు. అదేంటో నా జీవితంలో జరిగిన అద్భుతాలు మీరు చెప్పినా నమ్మలేరు. కానీ కొన్ని ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. నేను ఒకరోజు ఒక హాస్పిటల్లో జాబ్ చేస్తున్న సమయంలో నా మీద ఎవరో ఒకళ్ళు చెడ్డగా ఒక లెటర్ రాశారు. నా పని ఏంటంటే, నా పని అయితే నేను చేసుకుంటున్నా. వాళ్ళు ఎందుకు రాశాడో కూడా నాకు ఇప్పటికీ తెలియదు. చెడ్డగా రాస్తే ఆయన ఏం చేశాడంటే, ఎక్కడో నుంచి ఆ యొక్క సంస్థకి డైరెక్టర్ అయినా ఫోన్ చేసి, పలానా రాజుగారిని ఈ రోజు నుంచి ఉద్యోగంలో తీసేస్తున్నాను అని చెప్పేసి అన్నారు. కానీ ఆ రాసినోడు ఎవరో మా చుట్టూరా ఉన్న స్టాఫ్కి తెలియదు నా మీద చెడ్డగా రాసినది. కానీ మా స్టాఫ్ అంతా కలకలం ఎంతో గందరగోళంగా ఉంది. ఇప్పుడు రాజు దగ్గరికి వస్తున్నారు, ఆ జాబు తీసేస్తారట, చాలా ఇబ్బంది పడిపోతాడు, ఇప్పుడు ఫ్యామిలీతో ఉన్నాడు అని చాలా
భయంకరంగా పాపం చాలా బాధపడుతున్నారు. అందరూ వస్తున్నారు, నన్ను ఓదారుస్తున్నారు. ఏమంటారు, ఏంటి మీరు ఎందుకు ఓదారుస్తున్నారా అంటాను నేను. అంటే తీసేస్తాడట నిన్ను. వాడు చాలా దూరం నుంచి చాలా ఫైర్ మీద వస్తున్నాడు. అందరికి ఫోన్ చేశాడు. ఎక్కడెక్కడి నుంచో ఆఫీసర్లు అందరూ వచ్చేసారు. అసలు హాస్పిటల్ అంతా ఏదో ప్రథమ ముద్దాయిని కింద నన్ను చూపించడానికి వాడు వచ్చేస్తున్నాడు. మొత్తం అంతా వచ్చేసారు. గవర్నమెంట్ జాబ్ అండి అది. దాని మీద రావడం, అందరూ వచ్చేయడం చూసుకున్నా. ఏంటి నాకు ఏం అర్థం అవ్వలేదు. అందరూ వచ్చి ఏం పర్లేదు, మేము చేయగలిగింది మేము చేస్తామంటారు. మీరు చేయడం ఏంటి అనేసి నేను చాలా క్యాజువల్గా మాట్లాడుతున్నాను. మీరు చేయడం ఏంటి, నేనేం చేశాను రా నాయన, నాకు ఏం అర్థం అవ్వట్లేదు అని అంటే, ఏమో నీ మీద ఫైర్ అయ్యాడు, నువ్వేం చేసావో తెలియదు. ఆ సమయంలో నేను కూర్చుని బైబిల్ చదువుకున్నా. 127వ దావీదు కీర్తన. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారు ప్రయాసము వ్యర్థం. యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల దాన్ని కావలి కాయేవారు మేలుకొని ఉండుట వ్యర్థం. దేవుడు నన్ను కాపాడకూడదు అని అనుకున్నాడు అనుకోండి, మీరెవరూ కాపాడలేరు. నాకెందుకు టెన్షను. నేను ఇంకొక మాట అనివ్వండి, అప్పుడు బాగా యాడ్ రోడ్ చూసివ్వండి. టెన్షన్ ఎందుకు, దండగా క్రేను ఒక్కపడు ఉండగానివ్వండి. అట్లాగా వాళ్ళతో అనివ్వండి అని అంటారు. టెన్షన్ ఎందుకు దండగా, అలాగా యాడ్ ప్రకారం ఉంటే నాకు దేవుని వాక్యం ఉండగానివ్వండి. వాళ్ళందరూ చాలా షాక్ అయ్యారు. అసలు టెన్షన్ లేదు. నిజంగా ఆ సమయం వచ్చింది. ఆ ఆఫీసర్ వచ్చాడు, మోకరించాడు. నేను ఎటువంటి టెన్షన్ పడట్లేదు. మోకరించి చిన్న ప్రార్థన చేసుకున్నాను. ఇంటికాడ నుంచి వెళ్ళాను. ఆఫీసర్ వచ్చాడు, గేట్ దగ్గరికి వచ్చాడు. చాలా ఫాస్ట్గా వచ్చాడు. ఏడక్కడ రాజుగాడు ఏడే అని చెప్పాడు. నాకు వినపడదు గట్టిగా. నా రూమ్ కొంచెం లోపల ఉంటుంది. లోపలికి వచ్చాడు, ఫాస్ట్గా వచ్చాడు. నేను చాలా తేజస్తో ప్రార్థన చేసుకుని ఉన్నాను కదా. గుడ్ మార్నింగ్ సార్ అన్నాను చాలా కూల్గా. గుడ్ మార్నింగ్ బాగున్నావా అన్నాడు. అందరికీ షాకు. రండి సార్ కూర్చోండి అన్నాను. సరే కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఒక వ్యక్తిని పిలిచి, సార్ వచ్చాడు రా, స్ప్రైట్ తీసుకురా అన్నా. వద్దు తాగండి సార్, ఎండబడి వచ్చారు, కూర్చోండి అన్నాను. తాగాడు. తాగిన తర్వాత నా సంబంధించింది మరి ఆడికి ఈ కంప్లైంట్ ఇచ్చారో ఎవరో తెలియదు కానీ మొత్తం వెరిఫై చేశాడు. చూసి బాగా చేస్తున్నావయ్యా, వెరీ గుడ్, వెళ్ళి వస్తాను అనేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. నా గురించి కనీసము అతను ఎంక్వైరీ చేయాలంటే అతనికి ఇచ్చిన కంప్లైంట్ 1 hour అన్నా నన్ను కోసం చేయాలా. కానీ అసలు నేను ఇచ్చిన డ్రింక్ కూడా రాలేదు, ఇంకా డ్రింక్ కూడా రాలేదు. ఇలా చూశాడు, 3 పేజీలు, వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ షాక్ అయిపోయారు. ఎందుకంటే ఆయన వస్తున్నాడని ఎక్కడెక్కడో నుంచి ఒక్కొక్కడు 60-70 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు, ఏదో జరిగిపోతుందని. కానీ అక్కడ ఏమీ జరగలేదు. అక్కడ అంటున్నాడు, వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ అంటున్నారు, ఈడేదో చేసేస్తాడని, మమ్మల్ని ఏదో చేసేసాడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేనికి భయపడితే అది మన మీదకి వస్తుంది. అంటే దేవుడు నన్ను పరీక్షించాడు, వీడు భయపడతాడా లేదా, నేను తోడై ఉన్నానా అని వీడు నమ్ముతున్నాడా లేదా. నాకెందుకు, ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం ఇస్తాడన్నా. అందుకే నా దగ్గరికి దేవుడే కొంతమందిని పంపించాడు. వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగం తెస్తే ఏం చేస్తాను, దేవుడే ఇస్తాడు, తీసేసింది దేవుడే, నేను నీతిగా ఉన్నాను. హల్లెలూయా. అంటే నీ మాటలో నీతి నిజాయితీ కనపడాలి. నువ్వు మాట్లాడుతున్న మాటలలో దేవుని యందు విశ్వాసము కనపడాలి, నిరీక్షణ కనపడాలి. నేను తప్పు చేయలేదన్న నమ్మకం నీలో ఉండాలి. తప్పు చేసినోడు భయపడతాడు, పాపము చేయవాడు పాపానికి దాసుడు. ఒకవేళ తీసేసాడనుకో దేవుని చిత్తం, ₹1,00,000 ఉద్యోగం రెడీలో ఉందా అనివ్వండి నేను. హల్లెలూయా. ఎందుకంటే నా దేవుని మీద నాకు అంత విశ్వాసం. ఈరోజు అక్కడ అతను కూడా ఒక అన్యుడే, కానీ నన్ను ఏదో చేద్దామని వచ్చాడు. దేవుని కటాక్షము నా ఎడల కలిగి ఉన్నది కనుక అతని కటాక్షము నా ఎడల దేవుడు చూపించాడు. చప్పుడు కూడా దేవుని మేము పడదాం. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా దేవుని కటాక్షాన్ని పొందుకోవాలా. ఇలా పిలిచి చేయి పట్టుకుని టీవీ ఛానల్లోకి తీసుకుని వెళ్ళి కూర్చుని ప్రతిరోజు మా ఛానల్లో వాక్యం చెప్పండి అని ఎవరైనా అడుగుతారండి? అడుగుతారా? కానీ నన్ను అడిగారండి. చప్పటి కూడా దేవుని మేము పడతాం. హల్లెలూయా. నా వయసు లేదు, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. జస్ట్ 2 నెలలు అయిందండి మినిస్ట్రీ స్టార్ట్ చేసి, జస్ట్ 2-3 months అయిందంతే. కానీ అది దేవుని క్రియలు, ఆయన కటాక్షం కలగజేస్తే మనుషులు వచ్చి నిన్ను లాక్కుని తీసుకెళ్లి దర్శనంలో కూర్చోబెడతారు. అది దేవుని వలన తప్ప నీ ఆలోచన వలన కాదు.
మామూలుగా అయితే అలా చేసి నాకు కూడా కొంతమంది పాస్టర్లు ఫోన్ చేస్తూ ఉంటారు. పాస్టర్లు నేనేం తక్కువ అనట్లేదండి, కానీ కొందరు చేస్తారు. అయ్యగారు మీకు వాళ్ళు తెలుసు అంటారు కదా, వీళ్ళు తెలుసు అంటారు కదా, మీరు కొంచెం చెప్తే మాకు ఏదైనా కొంచెం కన్సెషన్ ఇస్తారు. నేనంటాను, అయ్యగారు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు ఎందుకండి, దేవుడికి తెలుసు, మీరు ప్రార్థన చేయండి అయ్యగారు, మీకు ఎంత అడిగితే ఎంత అడగాలని మీరు ప్రార్థన చేస్తారో దేవుడు అంతకీ ఇప్పిస్తాడండి, ఆయన సమర్థుడు. హల్లెలూయా. మనకు రికమెండేషన్ వద్దు. నేను అడిగాను అనుకోండి, అవసరమైతే నీకు 10,000 తీసుకుంటాడు, అదే నువ్వు దేవుడిని అడిగావు అనుకోండి 3,000కే ఇవ్వచ్చు. అందుకే మనము దేని మీద ఆధారపడుతున్నాం? దేవుని మీద, నీ జ్ఞానం మీద, మనుషుల మీద. చూడండి, ఐగుప్తుల్లో ఒక్క కుటుంబమైన వెండి బంగారం వస్త్రాలు దాచుకున్నారా? ఈ లేఖనం బట్టి చెప్పండి, ఒలిచి ఇచ్చేశారు. అలాగా అడిగి వారి దగ్గర నుండి తీసుకుని దోచుకున్నారు. అంటే ఇప్పుడు మీకు కరెక్ట్గా ఆన్సర్ చెప్తా. మా ఇల్లు దోపిడీ చెయ్యబడింది అని ఎప్పుడు చెప్తాం? అంటే ఏది మిగల్చకుండా పట్టుకెళ్ళిపోయాడు అని. దోపిడీకి గురి అయింది అంటే అర్థం ఏంటమ్మా? మిగలకుండా అన్నీ తీసుకెళ్ళిపోయాడు. అవునా కదా? దోపిడీ అనే మాటకు అర్థం అదే కదా. ఇప్పుడు ఐగుప్తీయుల ఇళ్లలో ఏమి లేదు, వెండి లేదు, బంగారం లేదు, వస్త్రాలు లేవు. మరి ఎవరి ఇళ్లలో ఉన్నాయి? ఇశ్రాయేలీయులలో బ్యాగుల్లో ఉన్నాయి, ఇళ్లలో లేవు, బ్యాగుల్లో ఉన్నాయి. అవి తీసుకుని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్న సమయంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట ఈరోజు మన ధ్యానాంశమై ఉంది. అదేంటంటే ఇప్పుడు మనం ఇందాక చదివిన మాట ఏంటంటే, దేవుడు ఈ మాట ఏం చెప్తున్నాడంటే, నేను ఫరో హృదయమును కఠినపరిచేదను. ఫరో హృదయము దేవుడు కఠినపరుస్తాడా? ఇది అండర్లైన్ చేసుకోండి ఈరోజు. అంటే దేవుడు కఠినపరచగలడని అర్థమే కదా. రాజు హృదయాన్ని కఠినపరుస్తానంటున్నాడు. నెక్స్ట్, అతడు వారిని తరుముగా నేను ఫరో వలనను అతని సేన వలనను మహిమ తెచ్చుకుందును. అంటే తరిమిలా చేసేది ఎవరు? ఎవరండి తరిమిలా చేసేది ఎవరు? అప్పులోడు ఉన్నప్పుడు మా అప్పులు ఎప్పుడు కడతావు అని రప్పించేది ఎవరు? దేవుడే. దేవుడే. ఇంకా మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు మంచి జ్ఞానం వస్తుంది ఈరోజు. తర్వాత నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురు. ఇప్పుడు ఈ మాట ఆయనతో చెప్తే మళ్ళీ మోషే గారితో చెప్తున్నాడు. మోషే గారితో మళ్ళా దేవుడు మాట్లాడుతున్నాడు. 17వ వచనం చదువమ్మా. ఇదిగో నేను నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును. ఐగుప్తీయుల హృదయమును కఠినపరచెదను. వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. చప్పటి కొడితే మేము పడతాం. హల్లెలూయా. మరలా చెప్తున్నాడు మోషేతో, నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తా, వీళ్ళని తరిమేలా చేస్తా, వాళ్ళు వీళ్ళని తరుముతారో. అదేంటో దీన్ని తరిమి ఇచ్చే ఆశీర్వాదం అంటారు. హల్లెలూయా. ఇది చాలా కష్టం. ఫస్ట్ లెవెల్ ఎలా ఉంటుందంటే ఒలిచి ఇచ్చే ఆశీర్వాదం అండి. యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత ఒలిచి ఇచ్చేస్తారు. ఇంతకన్నా గొప్ప అద్భుతం జరగదు, మళ్ళీ ఎవరో చూడలేరు. ఈ అద్భుతం బేస్ చేసుకుని మనం వెళ్ళిన తర్వాత తరిమే అద్భుతం జరుగుతుంది. తరిమి ఆశీర్వాదం ఉందే, కానీ పరిగెట్టించి అప్పుడు నీకు ఓటేస్తాడు. ఈరోజు ఈ విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఈ కేటగిరీలో ఉంటాడు కనుక. ఫస్ట్ దేవుడు ఏం చేశాడండి? అడిగితే మీరు అడగండి వాళ్ళు ఇస్తారన్నాడు. అడగగానే ఏం చేశారు? వాళ్ళు ఒలిచి ఇచ్చేసి వాళ్ళది మొత్తం దోచుకున్నప్పుడు సరదాగానే ఉందండి. కానీ వెళుతున్నప్పుడు దేవుడు వారి వలన తను మహిమ తెచ్చుకోవాలనుకుని చెప్పి తరిమేలాగా ఆయనే చేశాడు. ఏమీ లేదు, కఠినపరిచాడు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఒలిచిచ్చేసిన తర్వాత వీళ్ళకు కలిగిన మబ్బును వదిలించేశాడు దేవుడు. ఏంటి అనవసరంగా ఇంట్లోకి వెళ్ళి చూసుకున్నారు? అప్పటికి వీళ్ళు దాటుకుని వెళ్ళిపోయారు, ఐగుప్తు దేశాన్ని దాటుకుని వెళ్ళిపోయారు. ఇంట్లోకి వెళ్ళి బీరువాలో చూసుకుంటే ఏమి లేదు, వెండి లేదు, బంగారం లేదు, ఏమీ లేదు. మీరు ఇక్కడ తెలియని అద్భుతం ఒకటి చెప్తున్నా. నిజంగా వీళ్ళు ఐగుప్తీయులను కొట్టి దోసుకుని రాలేదండి. దేవుడు కనుమబ్బు కలగజేయగా వాళ్ళు ఇచ్చేసారు, తీసుకుని వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? మా మీద ఏదో మత్తు మందు జల్లి ఏదో ఒక మత్తు మందు జల్లి
మేము స్పృహ కోల్పోయిన తర్వాత వారు మమ్మల్ని దోచుకుని వెళ్ళిపోయారు అంటే, ఇప్పుడు రాజుగా విషయం తెలిసి రాజుగారు ఏం చేశారంటే 600 రథములను తీసుకుని టక్క 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 బయలుదేరుతున్నారు. అప్పుడు వరకు ముందుకు వెళ్తున్నారు కానీ వెనక్కి చూస్తున్నారు ఎవరు? ఇశ్రాయేలీయులు. అందుకే వెనక్కి చూసే వాళ్ళకి ఎప్పుడు భయమేనండి. వెనక్కి చూస్తేనే భయం, ముందుకు చూసుకుంటే కరెక్ట్గానే ఉంటుంది. మధ్యన వచ్చి దాన్ని నువ్వు ఏది చూసినా భయమే. పేటరు, దేవుడా యేసయ్యా నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నావా? అయితే నేను కూడా నడుస్తాను అంతే. వెంటనే పేటరుని యేసుప్రభు అన్నాడు, నడువు అన్నాడు. యేసుప్రభుని చూసి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మధ్యలో వచ్చిందండి గాలి. గాలిని చూశాడు, ఓ గాలి గాలి గాలి, ఇక్కడ దిగిపోయింది మొత్తం. మధ్యలో వచ్చేది ప్రమాదం కాదు, దాన్ని చూసినప్పుడు అది భయం కలిగినప్పుడు నువ్వు మునిగిపోతావు. నువ్వు ముందుకు సాగి పోతూ ఉండాలి కానీ వెనక్కి తిరిగి చూడకూడదు. కానీ ఇశ్రాయేలులు ఏదో సౌండ్ వస్తుంది, వెనక్కి చూశారు. 600 రథములు వేసుకుని ఐగుప్తీయులు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఐగుప్తీయుల యొక్క రథములు ఎవరు తరుముతున్నాయి? ఇశ్రాయేలులు తరుగుతున్నాయి. వెంటనే భీతిల్లిపోతున్నారు, వణికిపోతున్నారు. వణికిపోయి మోసే, ఐగుప్తుల్లోనే చచ్చివాళ్ళం కదా, ఇప్పుడు అటు ఇటు కానట్టుగా మధ్యలో పడి చేస్తున్నాం, మేము వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం. మీరు చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత టైం లేదు. మేము వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం. ఆ ఐగుప్తీయులకు మేము దాసులుగా ఉండుటే మాకు మేలు, ఇక్కడ చచ్చే కన్నా, ఈ మధ్యలో చచ్చే కన్నా వెనక్కి తిరిగి వెళ్ళిపోవటమే మేలు. కనుక మమ్మల్ని వెనక్కి తీసుకుని వెళ్ళిపో. అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, యెహోవా మీ మధ్యన అద్భుతములు చేయబోతున్నాడు. ఇప్పుడు మీరు చూస్తున్న ఐగుప్తీయులను మరి ఎన్నడూ మీరు చూడరు. చప్పటి కూడా దేని మేము పడదాం. హల్లెలూయా. ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు తరుముతూ ఉండగా మోషే అన్నాడు, ప్రభువా వాళ్ళు తరుముతున్నారు, వీళ్ళు భయపడుతున్నారు, నేనేం చేయాలి అంటే నీ చేతిలో కర్రనట్టు చూపించు అంతే. ఈ చేతి కర్రను సముద్రం వైపు చూపించగానే ఎర్ర సముద్రము తూర్పు గాలి చేత, బహుబలమైన గాలి చేత కొట్టబడగా 2 పాయలుగా ఏకరాశిగా నిలిచింది. చప్పటి కూడా దేవుని మేము పడతాం. హల్లెలూయా. అప్పటికి భయమేనండి. ఎర్ర సముద్రం 2 పాయలుగా తీస్తే మధ్యలో అడిగెట్టిన తర్వాత మళ్ళీ మునిగిపోతే. అయినా కానీ మోషే ముందు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో వాళ్ళందరూ కూడా నడుచుకుంటూ వస్తున్నారు. ఈ సమయంలో వాళ్ళు వీళ్లను సమీపించకుండా ఆ రాత్రి వేళ అగ్నిస్తంభం ఉంది చూడండి, అగ్నిస్తంభం వెనక్కి వెళ్ళి నిలిచిందంట. అంటే వారికి వీరికి మధ్యన దేవుడే మళ్ళీ అడ్డు. అంటే వీళ్ళని తరమకుండా ఆ అగ్నిస్తంభము వెనక్కి వెళ్ళిపోయిందంట. అగ్ని ఉన్న చోట వెళ్ళలేం కదా, ఏం కనపడదు కదా. అవతల ఇశ్రాయేలులు మధ్యకి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఇక్కడ వినండి, మీకు ఇదే చాలా మంచి సరదాగా ఉంటుంది, కానీ ఇదే జీవితం. జీవితం అంటే ఇదే. ఇప్పుడు సైన్యము మధ్యకి వెళ్ళిపోయింది. అంటే ఇశ్రాయేలు జనాంగము ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎర్ర సముద్రం మధ్యకి వెళ్ళిపోయారు. ఇంకా అవతల దాటే సమయంలో దేవుడు ఇక్కడ అగ్నిస్తంభాన్ని తీసేశాడు. ఇప్పుడు తరమండాను, ఇప్పుడు తరమండి అన్నాడు. మీరు బాగా గమనించండి. ఇప్పటి వరకు ఇక్కడ వరకు ఉన్న ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఎక్కడికి వచ్చేసారు. ఇక్కడ నుంచి ఇశ్రాయేల్ ఎక్కడికి వెళ్ళాలి? అటు వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? గట్టికి వెళ్తారు. చూడండి దేవుడు చేసే అద్భుతం. అక్కడి నుంచి వీళ్ళు ఎక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత అగ్ని స్తంభం లేచిపోయి ముందుకు వచ్చేసింది. ఇప్పుడు మీరు తరమండి అన్నాడు. మళ్ళీ తరమడం. ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? బాగా వినండి, అంచుకు వెళ్ళిపోయారు. అంచుకు వెళ్ళిపోయారు. ఆ అంచున కాలు పెట్టగానే మోసే వెనక్కి తిరిగి ఇలా అన్నాడు. వాళ్ళు ఎక్కడికి వచ్చారండి? మధ్యకు వచ్చారు. మధ్యన వచ్చి ఏమైపోయారు? సముద్రం పాలైపోయి అప్పుడు చూసిన శత్రువులు ఇక మీదట ఇప్పుడు వరకు ఎవరో చూడలేదండి. అప్పుడు కూడా దేని పడదాం. హల్లెలూయా. ఆ రోజు శత్రువులను సంపూర్తిగా సమూలంగా నాశనము చేయకపోతే ఐగుప్తీయులు ఏ రకంగా అయినా దాడి చేసి వీళ్ళని హతము చేసేవారే. కానీ దేవుడు తన క్రియలను చూపిస్తున్నాడు. ఎలా అంటే తన జ్ఞానము చేత. అందుకే ఆయన పేరు సైన్యములకు అధిపతి అని పేరు. సైన్యాన్ని ఎలా లీడ్ చేయాలో ఆయనకి తెలుసు, ఎలా నడిపించాలో ఆయనకి తెలుసు.
శత్రువుని ఎలా హతము చేయాలో ఆయనకు తెలుసు. ఇప్పుడు దోచుకున్న బంగారం పోయిందా? వెండి పోయిందా? మరి శత్రువుల బాధ ఉందా? చెప్పండి. లేదు. చెప్పండి కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ఈరోజు మీరు పడుతున్న శ్రమల్లో కూడా కొన్ని తరుముతూ ఉంటాయి. ఆ తరుముతూ ఉన్నప్పుడు దైవదాసుడు మాట్లాడుతున్న మాటను పట్టుకుని మీరు వెళ్ళాలి. ఆ సమయంలో మీ దగ్గరకు దేవుడు కొంతమందిని పంపిస్తాడు. ఆయనే పంపిస్తాడు మీ విశ్వాసం ఎలా ఉందని చెక్ చేయడానికి. ఉదాహరణకి నేను కొన్ని లక్షల రూపాయలు అప్పు అయిపోయానండి మినిస్ట్రీకి వచ్చిన తర్వాత. ఆ సమయంలో ప్రతి వాడొచ్చి నాకు నీరసం కలగజేయడమే. నీరసం అంటే ఏంటి? అవిశ్వాసం. ప్రతి వాడొచ్చి నన్ను ఒక క్వశ్చన్ చేయడమే, నువ్వు ఎలా తీర్చగలవు? ఒకవేళ ఎంతో మంది సేవకులు చూశారు, వాళ్ళందరూ కూడా ఆర్థిక సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉండిపోయారు, నువ్వు ఎలా అధిగమించగలవు? అప్పుడు నేనేం మాట్లాడాలా? నిజమేనయ్యా, ఇది చాలా కష్టం, అసలు ఎందుకో మరి నేను ఎంత ప్రార్థన చేసినా రావట్లేదు, ఎంత ప్రార్థన చేసినా రావట్లేదు అని అనలే. ఒకటే మాట, దేవుడు విడిపిస్తాడు. మీకు తెలుసా, నేను 2013వ సంవత్సరం డిసెంబర్ నెలలో మోకరించి ప్రార్థన చేశాను. ఆర్థిక సమస్య పోవాలి అని. 1,00,000 రూపాయలు అప్పండి. అప్పటికి 80,000 ఉంది కరెక్ట్గా, 80,000. 2013 డిసెంబర్ నెలకి ఎంత ఉందండి? 80,000 అప్పు ఉంది. ప్రభువా ఈ అప్పు తొలగిపోవును గాక మోకరించి గట్టిగా ప్రార్థన చేసేవాడు. చాలా గట్టిగా గంభీరంగా చేసేవాడు. జనవరి వచ్చింది, 1,50,000 అయింది. మరలా ప్రార్థన చేశా, ప్రభువా ఈ అప్పు కొట్టాయి. ఇంకా గట్టిగా, మామిడి కూడా గట్టిగా చేయాలి, గట్టిగా గద్దించాలా. ఇప్పుడు 2 లక్షలు అయిపోయింది. ఫిబ్రవరి సమయంలో ఒకడు వచ్చేవాడు, ఎలా తీరుస్తావు? అప్పుడప్పుడు మా అత్తగారు ఫోన్ చేస్తూ అడుగుతాడు, అల్లుడి గారు ఒక 50,000 ఉందా అప్పు అని. చెప్పను, ఉంది, ఎంతో కొంత ఉందిలే, మీరు ప్రార్థన చేయనివ్వండి. మరి చెప్తే ఆమె గుండాగిపోద్ది, చంపినోడు నేనవుతా. సరే 2 లక్షలు అయిపోయింది. ఇక ఇంకా కొంచెం ముందుకెళ్ళా, 3వ నెల మార్చి నెల వచ్చింది. మరలా అప్పు, మళ్ళీ యానివర్సరీ డే వచ్చింది, మళ్ళా అప్పు మళ్ళా. ఇప్పుడు 4 లక్షలు అయిపోయింది. మరలా నెమ్మదిగా కొంచెం వెళ్తా ఉండేవాడిని. అలా ఒకరోజు కాలిక్యులేట్ చేశా, ఇంకా లెక్క ఎట్టుకోవట్లేదు, నేను గుండెకు పోయలేకుందని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా ఈ సమస్యను అధిగమించేలా చెయ్యి, నువ్వే చేయగల దేవుడు, నువ్వే చేయగల దేవుడు, నువ్వే చేయగల దేవుడు, నువ్వు చేస్తావు. ఈ సమయంలో కొందరు వచ్చి ఎలా తీరుస్తావు ఏంటి? మీకు తెలుసా, నాకు వచ్చే సోర్స్ అన్నీ ఆగిపోయినాయి. ఇక వడ్డీల మీద వడ్డీలు. అప్పుడు లెక్కేసుకున్నా ఎంత ఉందని, సుమారు 6,50,000 వచ్చింది జూలై కల్లా. ప్రభువా ఈ ఆర్థిక సమస్య తొలగించు. తెలివితేటలుగా ప్రార్థన చేసేవాడిని అండి. ప్రతి వాళ్ళు ఇలాగే చేస్తారు. ప్రతి వాళ్ళు కూడా అప్పుల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తెలివితేటలుగా ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారంటే, ప్రభువా వడ్డీ ఎందుకు ప్రభువా, అన్యుడు తినేస్తున్నాడు, ఉంటే ఇచ్చేసేవాడేమో మరి దేవుడికి. ఉంటే దేవుడికి ఇచ్చేస్తావా? అప్పులు ఉన్నప్పుడు అంటారు అనమాట, అన్యుడు తినేస్తున్నాడు ప్రభు డబ్బులని. ఉంటే ఎక్కువ ఇచ్చేస్తావా దేవుడికి? ఏమన్నా ఆశీర్వాదంలో కానుకలు ఇస్తావా? గమ్మున ఇవ్వలేం. కానీ వడ్డీ టైంలో ప్రభు ఉంటే ఇస్తాం కదా. కొందరు అడుగుతూ ఉంటారు నాకు, అదేదో ప్రభు అన్యుడు తినేస్తున్నాడు వడ్డీ బ్రదర్, అది ఉంటే దేవుడికి ఇచ్చేద్దాం కదా. ఉంటే ఇవ్వలేము, లేనప్పుడు మాత్రం అనగలం అంతే. నేను అనివ్వండి, ప్రభా అన్యుడు తినేస్తున్నాడు ప్రభా అని. అందుకే మీ దగ్గర నుంచి వచ్చానండి ఇక్కడికి. నేను మామూలుగా వచ్చేయలేదు, అక్కడి నుంచి కూర్చుని ఇలా వచ్చాను. ఆ సమయంలో దేవుడు వడ్డీతో సహా నేను కడతా, నీకు ఎందుకు కూర్చోనేవాడు. ఆ మాట అనివాడు. మా మిస్సెస్తో వచ్చి వడ్డీతో సహా దేవుడు కడతాడట. సరేలే, ఈ రోజుకి మరి పని అవ్వాలంటే ఆ గోల్డ్ చైన్ ఉంది కదా, ఇవి అనివ్వండి. మళ్ళా ఉదయం ఈ గోల్డ్ తీసుకెళ్ళి ఆ ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టివ్వండి, మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో రింగ్ తీసుకెళ్ళి పెట్టివ్వండి. అలా ఇలా పెడితే ఈ రోజు విడుదల ఉంది, రేపు విడుదల ఉంది, ఈ రోజు విడుదల ఉంది, రేపు విడుదల ఉంది. తరమడం మళ్ళా, ఏరా డబ్బులు తీసుకున్నా ఇప్పుడు ఇస్తావు, ఇచ్చేస్తున్నాను రా, వచ్చేస్తుంది. తరమడం, ఆర్థిక సమస్య నన్ను తరుముతుంది. ఈ సమస్య ఇదే సమయంలో ఒకడు వచ్చి నాతో మాట్లాడేవాడు, ఏరా ఎలా చేద్దాం అనుకుంటున్నావు, ఏంటి ఇంత తప్పు చేసేసావంట, నీకు ఎందుకురా, నా గురించి చేసుకోలేదు, నా బిడ్డల గురించి చేసుకోలేదు, నా ఇంటి గురించి చేసుకోలేదు, దేవుని సేవ నిమిత్తం చేసుకున్నాను. వెంటనే దేవుడు ఆ మాట, ఆ స్వరాన్ని ఒక రోజుకి విన్నాడు. చూడండి, 2013వ సంవత్సరం డిసెంబర్ నెలలో ప్రారంభించిన 80,000తో ప్రారంభమైన అప్పు 2014కి 8 లక్షలైంది.
అంటే ఇప్పుడు నన్ను ఏం తరిమిందండి? ఆర్థిక సమస్య తరిమింది. మరి ఆర్థిక సమస్య తరిమినప్పుడు నేను భయపడి ఉంటే నా మాటలు ఎలా వచ్చాయండి? దేవుడా నువ్వు ఉన్నావా, ఉంటే నన్ను ఎందుకు అప్పులు పాలు చేస్తావు అని అనాలా? దేవుడా నువ్వు తోడై ఉన్నావా, నువ్వు తోడంటే నా జీవితం ఎందుకు ఎలా ఉంటుంది, అప్పులోడు ఎందుకు అడుగుతున్నాడు అని అనలే. నువ్వే అన్నావు ప్రభువా, వడ్డీతో సహా నేను కడతానని. వడ్డీతో సహా నువ్వే కట్టుకో ప్రభువా. ఇదే ప్రార్థన చేశాను, కానీ ప్రార్థన మార్చలేదు. కనుక 2014 డిసెంబర్లో ఆయనే వడ్డీతో సహా కట్టేయాడు. చప్పుడు కూడా దేని మహిమ హల్లెలూయా. ఒక్కరోజు మీరు చూడండి, ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చింది, శత్రు సైన్యము తరుముతూ ఉంది. ఆ తరుముతున్న సమయంలో వీళ్ళు శత్రువులు చూసి భయపడుతున్నారు. కానీ ఆ శత్రువులను ఆపింది ఎవరు? మధ్యన అగ్నిస్తంభంగా నిలిపింది ఎవరు? దేవుడు అనేటువంటి యెహోవా. ఆయన దేవుడు, ఆయన ఆపాడు. ఎందుకంటే వాడు నీ దగ్గరికి సమీపించడానికి దేవుడికి ఇష్టం లేదు. సమీపించినంతలోనే చంపేస్తాడు. చప్పుడు కూడా దేవుని మహిమ హల్లెలూయా. నీ మీద వ్యాధి వచ్చి ఇక నువ్వు చంపేస్తుంది అని డాక్టర్లు అనేలోపు వ్యాధిని చంపేస్తాడు దేవుడు, ఇరుకును చంపేస్తాడు, ఇబ్బందిని చంపేస్తాడు. నమ్మితే చంపగలడు. హల్లెలూయా. నమ్మితే చంపగలడు. చాలా మంది ప్రార్థన చేస్తారు, ఈ ప్రాబ్లం రాకుండా 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 కాపాడి ప్రభు కాపాడి. అలా అన్నవో వచ్చి కూర్చుంటుంది అంతే. ఎప్పుడు కూడా ఒకటే చేయాలి, శోధనను తట్టుకునే శక్తి నాకు దయచేయని ప్రార్థన చేయాలి. ఆ ధైర్యం నాకు ఉండాలి ప్రభు అని ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో ధైర్యం నీకు అనుగ్రహించబడాలని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సమస్య వద్దు అన్నావంటే సమస్యకు భయపడావా అని అర్థం. ఆర్థిక సమస్య వద్దు అన్నావంటే ఆర్థిక సమస్య అంటే నీకు భయం. వ్యాధి వద్దు అన్నావంటే వ్యాధి అంటే నీకు భయం. అలాంటి వ్యాధి వచ్చినప్పుడు నువ్వు నిజంగా భయపడుతున్నావా లేదా అనేది దేవుడు చూస్తాడు. దీన్ని తరిమి ఇచ్చే ఆశీర్వాదం అంటారు. ఒలిచి ఇచ్చే ఆశీర్వాదం ఒకటైతే, తరిమి ఇచ్చే ఆశీర్వాదం రెండోది. చూడండి, దేవుడు కొన్ని విషయాలు నాతో మాట్లాడాడు. అదేంటంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 25 నుంచి చూస్తే, పౌలు శీలలు చెరసాల్లో బంధించబడ్డారు. చెరసాల్లో బంధించబడిన ముందు చదివితే వాళ్ళు చాలా బెత్తములతో కొట్టి, చాలా హింసించి, బొండాలతో బంధించి, వారిని సంఖ్యలతో కట్టివేసి చెరసాల్లో పడేశారు. ఆ సమయంలో రాత్రికాల సమయంలో పాటలు పాడుతూ ఉన్నారు. కానీ ఆ సమయంలో వాళ్ళు పాటలు పాడగలరా? జ్వరం వస్తే మనం జ్వరం వచ్చింది ఈ రోజు రెస్ట్ ప్రేయర్కి అంటాం అనుకుంటాం, ఎందుకంటే మన శరీరము సహకరించదు. కానీ జ్వరం కన్నా ప్రమాదమైనది దెబ్బలు. బెత్తములతో కొట్టినా కానీ వాళ్ళు దేవుని స్తుతి యాగము చేస్తూ పాటలు పాడారు. అయితే ఆ సమయంలో దేవుని దూత వచ్చి మొత్తం సంఖ్యలన్నీ విడగొట్టేసింది. కానీ అపోస్తుడైన పౌలును మరి శీలయు ఆ చెరసాల నుంచి బయటకు వచ్చేసారా? రాలేదు, అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఎందుకు అంటే చెరసాల నాయకుడు రక్షించబడాలని దేవుని సంకల్పమే ఉన్నది. చప్పటి కూడా దేవుని మహిమ హల్లెలూయా. సమస్య తరిమింది, చెరసాల్లో పెట్టేశారు. కానీ ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వాడికి ప్రతిదీ మేలే. అది ఫిక్స్ అవ్వాలి. ఒకడు తరుముతున్నాడు అంటే, బాబు భయపడిపోతున్నాను ప్రభా, నాకు వాడు తరుమేస్తున్నాడు, నాకు విడుదల కలగజేసి ఇప్పుడే కాదు. ఆయన నీ పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు, దానిలో ఒక మేలును దాచి ఉంచాడు. ఆ రోజు పౌలును శీలను ఆ చెరసాలకు వెళ్ళి ఉంటే చెరసాల నాయకుడు రక్షణ పొందేవాడా? అపోస్తుల కార్యము 27వ అధ్యాయం మీరు చదివితే, పౌలు గారు ఓడ ప్రయాణంలో ఓడ కల్లోలమైపోయి మునిగిపోయేంత సిచ్యువేషన్ వచ్చింది. ఆ సమయంలో ఒక చెక్క ముక్క దొరికిందండి ఆయనకి, తలుపు చెక్క. ఆ చెక్కను పట్టుకుని ఇలా ఈదుకుంటా వస్తే ఒక ద్వీపానికి వచ్చాడు. ఆ ద్వీపం ఏంటి? మెలితే ద్వీపం. ఆ మెలితే ద్వీపంలో మీరు గమనించినట్లయితే ఆ ఓడలో ఉన్న ఆహారం అంతా కింద పడేశారు వాళ్ళు. బాగా గమనించండి, ప్రమాదం జరిగినప్పుడు ఓడలో ఉన్న ఆహారం అంతా కింద పడేశారు. ఇప్పుడు బ్రతికితే చాలు అనుకుని ఈదుకుంటూ మెలితే ద్వీపానికి వచ్చారు. మెలితే ద్వీపంలో సువార్తను అందించి అన్య జనుల ఎదుట క్రీస్తు నామాన్ని ప్రకటించాడా లేదా? పౌలు ప్రకటించాడా లేదా? ప్రకటించిన తర్వాత పోగొట్టుకున్న అంటే సముద్రం పాలైపోయిన ఆహారం అంతా మెలితే ద్వీపవాసుల ద్వారా మళ్ళీ తిరిగి ఇవ్వబడ్డది. చప్పటి కూడా దేవుని మహిమ హల్లెలూయా. మరలా తిరిగి ఇవ్వబడ్డది. నువ్వు పోగొట్టుకున్నది కొంచెమే, కానీ ఇచ్చేది కొండంతా. తరిమి కొన్ని ఆశీర్వాదాలు మనకు వస్తాయి.
ఆ సమస్యలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నేను ఇది భయపడిపోతున్నాను ప్రభా, ఈ సమస్య రాకుండా ఉంటే బాగుండా అన్నావంటే నువ్వు దానికి భయపడుతున్నావు. అది భయపడుతున్నావు అంతే, ఫిక్స్ అయిపోవాలా, అంతే కదా. ఈ దెయ్యం రాకూడదు ప్రభా అన్నావంటే దెయ్యం వస్తే నాకు భయం అనే అర్థం. దెయ్యం వస్తే నాకు భయం అనే అర్థం. దెయ్యం వచ్చినా నేను ఎదిరించగలను ప్రభా అంటే రాడు, ముందు ఆడరాడు. అందుకే చూడండి, కొన్ని పాముల గురించి మనం చరిత్ర చదువుకున్నట్లయితే పాములు కొట్టేవాడిని చూస్తే పాము అక్కడే దూరంగా దాక్కుంటుంది. నేను చూశాను చాలామంది. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, వాడు పాములు బాగా కొట్టేవాడు. ఎక్కడ పాము కనపడినా మగవాడు అంటే ఆడే పిలిచేవాడు, మేమందరం పరిగెట్టిపోయేవాడు. ఆడిని పిలిచేవాడు, మగవాడు వాడిని పిలవంటారు అంటే ఆడు పాములు స్పెషలిస్ట్. అదేంటో మేము ఉంటే అది అటు ఇటు తిరిగి అని లేసేది, కానీ ఆడి పేరు చెప్పి ఆడు వస్తూ ఉండగానే పాము పరిగెట్టిపోయేది. ఎందుకంటే వాడి ముఖంలో ఆ ధైర్యము అది చూసింది కనుక. శత్రువుకు సాతాను నీ ముఖంలో ధైర్యం చూస్తే వాడే పారిపోతాడు, నువ్వు పారిపోమనకుండగానే పారిపోతాడు. చప్పుడు కూడా దేవుని మహిమ. హల్లెలూయా. సింపుల్ అండి. మన చేతిలో ఈ కర్ర ఉంది, మోసే చేతిలో ఆ కర్ర ఉంది. ఇది దేవుడిచ్చిన కర్ర అండి, ఇది దండం. మోసే చేతిలో మంత్రదండం ఆ కర్ర అయితే ఈ వాక్యమే మన మంత్రదండం. ఒక రాత్రి కాల సమయంలో ఎర్ర సముద్రం మీదకు తూర్పు నుండి గాలి వచ్చి 2 పాయలుగా చేసి ఆరిన నేలను కడిపి చూపించి నడిచేలా చేసిందండి. ఏదో ఒక రాత్రి మనకు దేవుడు అనుగ్రహించాడు. ఆ రాత్రి తూర్పు నుండి వస్తుందో, పడమటి నుండి వస్తుందో, ఉత్తరం నుంచి వస్తుందో, దక్షిణం నుంచి వస్తుందో మనకి తెలియదు, కానీ ఏదో ఒక అద్భుతం ఎగురుకుంటూ వచ్చి మన సమస్యను విడగొట్టి ఆరిన నేలను నడిపించేస్తుంది. చప్పుడు కూడా దేవుని మహిమ పడదాం. హల్లెలూయా. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు నమ్ముతానండి. నా సమస్యల్లో నేను ఎప్పుడు కూడా దేవుడిని నిందించను. ఎవడొచ్చి మాట్లాడినా ఒకటే అంటాను, నువ్వు నిందించుకుంటే నిందించుకో, నేను చావనన్నా సస్తాను, కానీ దేవుడిని తిట్టను. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ప్రభా నేను అగ్నిగుండంలోకి వెళ్ళకూడదు అని అనలే. రాజా నీకు చెప్పవలసిన అవసరత లేదో అని కోపం రప్పించారు. రప్పించిన వాడు దేవుడే. ఇప్పుడు కోపం కలగజేసింది కూడా దేవుడే. అందుకే ఆ నెబుకద్నెజరు రాజు అగ్నిగుండాన్ని పెంచేయండి 2 ఇంతలు అన్నాడు. హల్లెలూయా. పెంచేలా చేసింది కూడా దేవుడే. చూడండి, అక్కడితో ఉండొచ్చు కదా, అగ్నిగుండంలో పడేస్తాము అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు మరలా బాయిలర్ ఆ టెంపరేచర్ పెంచండి అన్నాడు. అంటే ఆ మాట అనేలా చేసింది దేవుడే. ఆ బాయిలర్ టెంపరేచర్ పెంచండి అన్నాడంటే వీళ్ళలో విశ్వాసం తగ్గుతుందా పెరుగుతుందా దేవుడు చూస్తున్నాడు. ఆ సమస్యలో ఆ మాటలు వీళ్ళన్నారు, నువ్వు ఎంత టెంపరేచర్ పెంచుకున్నా కానీ మా దేవుడు విడిపించడానికి సమర్థుడు. హల్లెలూయా. నీ టెంపరేచర్ కన్నా మా దేవుని టెంపరేచర్ ఎక్కువ, ఆయన విడిపిస్తాడు. ఆయన ఎంత టెంపరేచర్లో కన్నా వచ్చి లాక్కుని వచ్చేస్తాడు. ఆయన సమర్థుడు. ఒకవేళ విడిపించకపోయినా పర్వాలే, చావనన్నా చేస్తాం, కానీ నువ్వు చేయించిన ప్రతిమకు మేము మొక్కం. అంటే మొక్కారు అంటే భయపడ్డారని అర్థం. అర్థమైందండి? మొక్కారు అంటే చావుకు భయపడ్డారని అర్థం. చావుకు సిద్ధపడ్డారు అంటే భయపడలేదని అర్థం, ధైర్యవంతులని అర్థం. అవునా కదా? ఐగుప్తు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని శత్రువులు చూసి వీళ్ళు ఏమన్నారు? భయపడి వెనక్కి వెళ్ళిపోతాం అన్నారు. అంటే వాళ్ళు ఏం చేశారు? భయపడ్డారు. కానీ దేవుడు ఫస్ట్ సెక్షన్ కదా అది, కాబట్టి దేవుడు ఏం చేశాడంటే కృప చూపించి భయపడొద్దు, నేను మిరాకిల్ చేస్తానని మిరాకిల్ చేశాడు. కొన్ని మిరాకిల్స్ నువ్వు భయపడుతున్నప్పుడు కొన్ని చేసేస్తాడండి ఈజీగా. అది నీ అదృష్టం కొలిది దేవుడు చేసేస్తాడు. కానీ నువ్వు విశ్వాసం అనిపించుకో. మరి విశ్వాసము నీ చెముగా తరవబడాలి. అప్పుడు కూడా దేవుని అయిపోతాం. హల్లెలూయా. నువ్వు విశ్వాసం అని ఎప్పుడు అనబడతావు? అగ్నిగుండం ముందుకు వెళ్ళిన తర్వాత ప్రభా ప్లీజ్ ప్రభా, అగ్నిగుండం చూస్తే భయం వేస్తుంది ప్రభా ప్లీజ్ ప్రభా అని అనలే. మేము రెడీ అన్నారు. అగ్నిగుండములోనికి అడుగు పెట్టారు, దేవుడు అడుగు పెట్టేశాడు. చప్పుడు కూడా దేవుని అయిపోతాం. హల్లెలూయా. ఇప్పుడు అగ్ని అంతని ఎవరు అబ్జర్వ్ చేసుకున్నారు? దేవుడే. ఇప్పుడు ఏసీ రూమ్ లాగా మారిపోయింది. అగ్ని వాసన అంటకుండా బయటకు వచ్చారంటే ఏంటి? అగ్ని ఏసీ రూమ్ లా మారిపోయింది. చప్పుడు కూడా దేవుని అయిపోతాం. హల్లెలూయా. చూస్తున్న వాళ్ళకి అది అగ్ని, కానీ విశ్వాసులకు అది ఏసీ రూమ్లా మారిపోతుంది. అంతే. ఇదే సింపుల్. విశ్వాసపు యాత్ర దేవుని మాట మీద నమ్మకం మీద ఉందండి. ఇంతకు మించి ఇంకోటి లేదు. నా తల్లి మారుతుంది, నా తండ్రి మారతాడు, నా భర్త మారతాడు. ఒకటే మాట. అందరూ వచ్చి
ఎవడు మారినా, ప్రపంచంలో ఎవడు మారినా నీ భర్త మారడాన్ని అన్నారు అనుకోండి, ఒకటే అనాలి, నువ్వు అవిశ్వాసివి. నేను ప్రార్థన చేస్తున్నా, నా భర్త మారుతాడు, ఒక రోజుకి అది నిజమవుతుంది. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువులు. అంటే వాడు వచ్చి చెప్తాడు, నీ భర్త మారడం అదృశ్యం, ఏం కనపడతలేదు, మార్పు కనపడలేదు. దృశ్యమైనవి ఉన్నవనట, అదృశ్యమైనవి ఉన్నవనడానికి ఒక రోజుకి నిజమైపోతుంది. నువ్వు అనుకున్నది నిజమైపోతుంది. నువ్వు అనుకున్నది నిజమైనప్పుడే నువ్వు విశ్వాసవి. అంతే. మనం దేని గురించి ప్రార్థిస్తున్నామో ఆ ప్రార్థనకి ఆన్సర్ దొరికిన తర్వాత నేను విశ్వాసిని, ఎందుకంటే నేను ప్రార్థించగా దేవుడు నాకు అనుగ్రహించాడు. చప్పుడు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఇప్పుడు షడ్రకు, మేషకు, అబేద్నెగోలను చూసి వీరి దేవుడే దేవుడు, వీరి దేవుడు విడిపించడానికి సమర్థుడు, ఇలాంటి దేవుడు తప్ప ఈ ప్రపంచంలో వేరొక దేవుడు లేడు అని చెప్పి నెబుకద్నెజర్ రాజు సాక్ష్యం ఇవ్వడానికి గల కారణం ఆ విశ్వాసులు చేసిన అగ్ని పరీక్షలో, ఆ విశ్వాసులు వెళ్ళినటువంటి అగ్ని పరీక్షలో దేవుని నమ్మారు గనక. చూడండి, ఇప్పుడు సమస్య వారిని తరిమిందా తరమలేదా? సమస్య తరిమింది. సమస్య నేను ఎంత తరిమితే అంత గొప్ప అద్భుతం ఉంది. క్రైస్తవులు మాకు సమస్యలు వద్దు అని అనుకోవద్దు, దేవుడు మహిమను తెచ్చుకుంటాడు. చూడండి, అగ్నిగుండములోకి వెళ్ళక మునిపే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు బయటకు వచ్చేసారు అంటే దేవుడు మహిమ చేశాడు అని అంటే ఎవరైనా నమ్ముతారండి? నమ్ముతారా చెప్పండి? ఎందుకంటే ఏదో రాజు మనసు కరిగించాడు దేవుడు అంటే. కానీ అగ్నిగుండంలోకి పడేసిన తర్వాత వాళ్ళని బయటికి లాక్కొచ్చాడు అంటే అది మహిమ. చప్పటి కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఎవరికి జరగనిది క్రైస్తవుని జీవితంలో జరిగించడానికే దేవుడు ఉన్నాడు. ఇది రాసుకోండి మీ హృదయంలో ఈరోజు. ఎవరికి జరగనిది నీ ఫింగర్ ప్రింట్ ఎందుకు తీసుకుంటాడు? ఎవరికి లేనిది నీకు ఉంది అంటే ఒకటి దానికి ఒకటే మ్యాచ్ అవ్వదు. ఒకడు అద్భుతం ఇంకొకటికి అద్భుతం లేదు. ఎవరి అద్భుతాలు వారి. చప్పుడు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. అంటే నేను మినిస్ట్రీ చేస్తున్నానని వేరొకడు తక్కువ అని అనటానికి లేదు. వాళ్ళకి జరిగే అద్భుతాలు వాలి. ఐజాక్ రాజు అద్భుతాలు ఐజాక్ రాజు. ఎవరి విశ్వాసము కొలది దేవుడు వారికి అనుగ్రహించును గాక. ఈరోజు మీ విశ్వాసం ఉందా? మీ వ్యాధి గురించి ప్రార్థిస్తున్నారా? మీ సమస్య గురించి ప్రార్థిస్తున్నారా? మీ ఇరుకు ఇబ్బంది గురించి ప్రార్థిస్తున్నారా? ప్రార్థించేటప్పుడు అటు ఇటు కాదు, ఒకటే తలంపుతో ప్రార్థన చేయండి. నేను ప్రార్థిస్తున్నాను అంటే నాకు నిశ్చయంగా దేవుడు ఇస్తున్నాడని నమ్మి మోకరించండి. వచ్చే వరకు ప్రార్థించండి. వచ్చిన తర్వాత వచ్చి సాక్షిగా చెప్పండి. అప్పుడు నేను ప్రార్థించగా అని ఒక మాట వస్తుంది. నేను ప్రార్థించగా. చూసి రాసేవాడు నేను పాస్ అయ్యాను అని చెప్పలేడు. గట్టిగా 3 సార్లు అడగండి, నువ్వే పాస్ అయ్యావా అని అడుగు. ఫస్ట్ నేనే పాస్ అయ్యాను అంటాడు. గట్టిగా ఏయ్ నువ్వే పాస్ అయ్యావా అని అడుగు. 2 సార్లు నేనే పాస్ అయ్యాను అంటాడు. 3ఓసారి ఏదోలే పాస్ అయ్యానులే అని చెప్పేసి వచ్చేస్తాడు. అంటే 3 సార్లు ముందు హై పిచ్లో వచ్చింది, సెకండ్ కొంచెం మీడియం వచ్చింది, లాస్ట్ గట్టిగా అడిగేటప్పటికి ఐజాక్ రాజుకి తెలిసిపోయినట్టుంది. అన్న అంటే ముందు కొంచెం కనికరం చూపించాడు దేవుడు, రాసుకుని పాస్ అయిపోయాను. ఆ సేవకుడు ప్రార్థన చేస్తారు, ఈ సేవకుడు ప్రార్థన చేస్తారు. మనం ఏం చేస్తాం? అంటున్నాం. మనం చేయొద్దా? మనం సొంతంగా పాస్ అవ్వద్దా? మన పరీక్ష మనమే పాస్ అవ్వాలి. హల్లెలూయా. షడ్రకు, మేషకు, అబేద్నెగోలకి ఏ ప్రవక్తను వచ్చి ప్రార్థన చేశాడేటి? అగ్నిగుండం నుంచి విడిపించని ఎవరైనా ప్రార్థన చేశారా? డానియేలుకి ఇంకో డానియేలు వచ్చి ప్రార్థన చేశాడేంటి? విశ్వాసులు వారికి వారిగానే నిలబడతారు. చప్పుడు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. మీరు పాస్టర్ల మీద ఆధారపడద్దు, దేవుని వాక్యం మీద ఆధారపడండి. ఇదే దేవుడు మాట్లాడతాడు. చూడండి, వాళ్ళ విశ్వాసంలో వాళ్ళు ఓడిపోయారు. మోసే కర్రను చూపించాడు, ఎర్ర సముద్రం 2 పాలుగా చేశారు, అవతలికి వెళ్ళారు. మళ్ళీ విశ్వాసం పరీక్షలు జరగలేదా? చేస్తూనే ఉన్నారు. వాళ్ళు నమ్ముతారా లేదా? నమ్ముతారా? నువ్వు నమ్మే వరకు నీకు పరీక్షలు ఉంటాయండి. అందుకే ఎంత గమ్ముని నమ్మితే, ఎంత గమ్మున నువ్వు త్వరగా విశ్వాసం ఉంచితే అంత గొప్ప విడుదల ముందే కలుగుతుంది. చాలా మంది అడుగుతారు, మాకు ఎప్పుడు విడుదల బ్రదర్ చెప్పండి, మీకు ఏం ప్రాఫెసీ చెప్పండి, ప్రవచనం చెప్పండి, దర్శనం చూపించండి. నేను చెప్తాను, నా దగ్గరికి ఎవరు వచ్చి అడగకూడదు. వాళ్ళకి జ్యోతిషం అనుకుంటున్నారా ఏంటి? మీ విశ్వాసం ఎప్పుడు బలపడ్డదో అప్పుడే మీకు అద్భుతం. హల్లెలూయా. అప్పుడే అద్భుతం. నిరీక్షణ అంటే చాలా మందికి తెలియదండి, చీప్గా అడుగుతారు. ఏమంటే బ్రదర్ నేను ఈ ఆర్థిక సమస్య ఉంది, లేకపోతే ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ ఏ నెలలో జరుగుతుంది అంటారు అని అడిగారు అనుకోండి. ఒక మాట చెప్తున్నా, నిరీక్షణ అనే మాటకి చాలా మందికి అర్థం తెలియదండి. ఫలానా ఎప్పుడు విడుదల కలుగుతుంది అని చెప్పినప్పుడు అంటే నువ్వేం కోరుకుంటున్నావు? విడుదల త్వరగా అయిపోతే బాగుండు అనుకుంటున్నావు. ఫలానా డిసెంబర్లో జరుగుతుంది అనుకున్నావు అనుకోండి, డిసెంబర్ వరకు కష్టాలు పడాలి అంతే, ఏదో రకంగా తట్టుకోవాలని
ఏదొచ్చినా అలాగే ఆలోచన వస్తుంది. కానీ ఎప్పుడో నీకు తెలియదు. కానీ విడుదల కావాలి అన్నప్పుడు, ఆ విశ్వాసంలో ధైర్యంగా ఉన్నప్పుడు డిసెంబర్ కాదు, డిసెంబర్ కన్నా ముందే దేవుడు నీకు విడుదల కలగజేస్తాడు. అంటే టోటల్గా దేవుడు నీకు ఏం నేర్పించాలనుకున్నాడు చెప్పండి? విశ్వాసాన్ని నేర్పించాలనుకుంటాడు. ఇంకోటి ఏం చూపించాలనుకుంటాడు? నీ ద్వారా ధైర్యం చూపించాలి. నా కుమారుడు నేనున్నానని ధైర్యం. ఇప్పుడు నా భార్య బయటికి వెళ్దాం రా అంటే ఎక్కడికో చెప్తే కానీ రానా అన్నదంటే అర్థం ఏంటండి? నమ్మట్లేదు అని అర్థం. బయటికి వెళ్దాం రా బండి ఎక్కువ అంటే నేను ఎక్కను, నువ్వు చెప్తే కానీ, మా అమ్మకి ఫోన్ చేసి చెప్పు అన్నదంటే దానికి అర్థం ఏంటి? భర్తను నమ్మలేదని అర్థం. అంతేనా కాదా? అంతేనా కాదా? ఎవరైనా మీరు మీ దేవుణ్ణి నమ్ముతున్నప్పుడు ఎలా నమ్ముతున్నావు? చూపించు, ఒకసారి దర్శనం చూపిస్తే నమ్మేస్తాను ప్రభా. గిజ్జోని కూడా అలాగే అడిగాడు. చరిత్రలో గిజ్జోని పేరు కూడా అలాగే రాయబడ్డది. ఏమని? ఆయన అన్ని మిరాకిల్స్ 2 సార్లు మిరాకిల్స్ అడిగాడు. చరిత్రలో అలాగే రాసేసాడు పేరు. మిరాకిల్స్ చూస్తే కానీ నమ్మలేదు. మీరు వాక్యం చూసి నమ్మేయండి. హల్లెలూయా. వాక్యం చదివి నమ్మేయండి. దేవుడు ఇది కోరుకుంటున్నాడు. క్రైస్తవులందరూ కూడా, అంటే యూదులందరూ కూడా అద్భుతాలు ఆశ్చర్యకార్యాల కోసం మా మీద చేతులే అన్నాడు. శతాధిపతి అన్నాడు. నోటి మాటతో ఒక మాట నా దాసుడు బాగుపడతాడు. హల్లెలూయా. ఏది గొప్ప అన్నాడు దేవుడు? నోటి మాట చేత ఒక మాట అన్నాడు. ఎంత గొప్ప విశ్వాసం! ఈ అన్యుడి దగ్గర చూసా, మీ దగ్గర చూడలేదు అన్నాడు. అసలు మన దగ్గర ఏది కోరుకుంటున్నాడు దేవుడు? విశ్వాసం కోరుకుంటున్నాడు. విశ్వాసం మనకు కర్త, దాన్ని కొనసాగించేవాడన యేసు వైపు చూస్తే నీకు విశ్వాసం కలుగుతుంది. చూస్తారు. ఈరోజు చెప్పండి, నేను చూస్తున్నా ఈరోజు ఈ సమస్య మరలా వచ్చే వారం ఉండదు అని నమ్మిన వారు అద్భుతం చూస్తారు. హల్లెలూయా. ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ లెవెల్ దాటిపోయిన వాళ్ళు. ఏంటది? ఒలిచి ఇచ్చిన ఆశీర్వాదం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే తరమపడుతున్నవారు. అందుకే తీసుకొస్తారు. కరెక్ట్ పొజిషన్లో కూర్చోబెట్టాడు దేవుడు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమైంది ఈరోజు జ్ఞానం? అందరికి అర్థమైపోయింది. చూసారా? ఇప్పుడు మీరు ఎలా ఏ స్టేజ్లో ఉన్నారు? తరమబడే ఆశీర్వాదం. ఏది గొప్పదే? ఇదే గొప్పదే. ఈ దేవుడు లేడని చెప్తాక లేదు. ఎందుకంటే అప్పుడు ఒలిచి ఇచ్చారు కదా. దేవుడు మిరకల్ చేసేసాడు కదా. మిరకల్ చేసిన తర్వాత అప్పుడు అయ్యా ఎంత గొప్ప దేవుడు ప్రభా, వెండి ఇచ్చేసారు, బంగారం ఇచ్చేసారు, వస్త్రాలు మొత్తం దోచేసుకున్నాం, సంతోషం. ఇప్పుడు తరుముతూ ఉంటే అయ్యి బాబోయ్ తరిపేస్తారు, మేము వెనక్కి వెళ్ళిపోతే బాగుండు, వాళ్ళకి ఇచ్చేస్తే బాగుండు. కాదు, ఇచ్చేసింది నీ కోసమే. చప్పటి కొడితే ఏమైపోతాం. హల్లెలూయా. కానీ దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. నీకు విశ్వాసం ఉందా లేదా? దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ప్రేమ ఉందా లేదా? దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. నిరీక్షణ ఉందా లేదా? ఈ 3 విషయాల్లో గెలిస్తే ఉంటుందండి లైఫ్. నువ్వు ఆయన నోటి వలె మారిపోతావు. హల్లెలూయా. ఇది కలుగును గాక, రా అంటే వస్తుంది. ఇది జరుగును గాక, ఈ వ్యాధి పోవను గాక, ఈ సమస్య పోవను గాక, ఆఫర్స్ వచ్చును గాక. అంటే పూరీళ్ళు వచ్చినాయి అంట, ఎగురుకుంటాయి ఆకాశం నుంచి. ఎక్కడి నుండి వచ్చినాయి తెలియదు, కోసుకుని తిన్నారు. అలాగ ఆపర్చునిటీస్ మీకు వెతుక్కుంటూ వస్తాయి. ఇలాగ ఒక్కొక్క క్రైస్తవుడు మారితే ఉంటుందండి. మనకి సూర్యుడు అవసరం లేదండి. పొద్దుటే మన ఇళ్లలోంచి బయటకు వస్తామంటే మన ముఖ తేజస్తో లోకం వెలుగై ఉంది. చప్పటి కూడా దేవుని పడదాం. హల్లెలూయా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. ఈ వాక్యం మీద ఆధారపడితే నువ్వు వెలుగులా ఉంటావు. నువ్వు మనుషుల మీద ఆధారపడితే చీకటే. ఆ క్యాండిల్ వెలిగించుకోవాలా? ఆ క్యాండిల్ వెలిగించుకుంటావా? అది దాన్ని ఏమంటారంటే మెకానికల్గా వెలుగుతుంది. ఇది ఇంకా చెప్పాలంటే దానికి ఇంకా సాంకేతికంగా యాంత్రికంగా అది జరుగుతుంది. కానీ ఈ వెలుగు దేవుని తేజస్సు నుంచి పుట్టింది. ఆ తేజస్సు నుంచి పుట్టింది. విశ్వాసులు దీపస్తంభం మీద పెట్టబడిన దీపాలు. ఎంతమంది దీపాల్లో ఉన్నారు అనుకుంటున్నారు? ఈరోజు తరిమే ఆశీర్వాదం మంచిదే కదా? మంచిదే కదా? ఈ ఆశీర్వాదమే తరతరాలు నిలుస్తుంది. తరం వద్దు ప్రభా, మేము వెనక్కి వెళ్ళిపోతాం ప్రభా, మాకు ఈ బాధలు వద్దు ప్రభా అన్నవా, ఇది మళ్ళీ పరీక్ష అట్టండి అని మొత్తం వాటి నుంచి పెడతాడు దేవుడు. కనుక నోటుతో తప్పు చేయొద్దు, అనొద్దు. పక్కన దేవుడే పంపేస్తాడు పరీక్షించు అని. యోబు దగ్గరికి ఎవరు వచ్చారు? అపవాది వచ్చింది. పరీక్షించిందా లేదా? పరీక్ష కేంద్రాలు ఉన్నాయి మీ దగ్గర మీకు తెలియకుండానే కొందరు వచ్చి క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. ఇది జరుగుతుందా? అద్భుతం జరుగుతుందా? మహిమ జరుగుతుందా? ఎవరికి జరగలేదు, నీకెలా జరుగుతుంది అంటే అవును నాకెలా జరుగుతుంది అంటే అయిపోయింది, జరగదు. వీడు మళ్ళీ ఫెయిల్ అయ్యాడు, ఫస్ట్ నుండి పెట్టండి పరీక్ష. ఇన్నిసార్లు ఎందుకండి? ఈ రోజు నుంచి ఈ వాక్యం విన్నవాళ్ళు ఎంత త్వరగా ధైర్యం తెచ్చుకుంటే అంత గొప్ప విడుదల ఉంది. ఎంత త్వరగా దేవుడిని నమ్మితే అంత గొప్ప విడుదల ఉంది.
కానీ ఆయన ఈ పరీక్ష 1 year అని పెడతాడు అంతే. ఆ 1 yearలో నువ్వు త్వరగా గెలిచావనుకో ఓకే, మళ్ళీ గెలవలేదు ఒక మిస్టేక్ చేసావనుకో ఈ మిస్టేక్ ఒక 2 నెలలు పెంచండి అంతే. నేను అనుభవంతో చెప్తున్నాను, మీరు బాగుపడాలని చెప్తున్నారు. ఎంతమంది బాగుపడతారు? అంతే, అంతేనండి. నేను కూడా అదే ఫాలో అవుతాను. ఫాలో అవ్వకుండా నేను దేవుని బలిపీఠం దగ్గర నిలబడి నేను ఏది బోధించాను. నేను బోధిస్తున్నానంటే అది ఫాలో అవుతున్నాను కాబట్టి బోధిస్తాను. నిత్యంగా ఈ రోజు ఉన్న సమస్య మనం చూడము. ఎంతమంది వేకుజామున ప్రార్థన చేస్తున్నారు? మీరందరూ ఈ రోజు నుంచి ధైర్యం ఉండాలి. మీరు వెండి అడగొద్దు. చూడండి, వెండి అడిగారు, బంగారం అడిగారు, వస్త్రాలు అడిగారు, అసలైంది అడగలేదు వాళ్ళు. ఏంటది? ధైర్యం అడగలేదు, దేవుడిని దగ్గర విశ్వాసం అడగలేదు. మనం వెండి బంగారం చూడండి, వెండి బంగారం వస్త్రాలు అన్నీ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు వాళ్ళు? ధైర్యం లేక వెనక్కి ఇచ్చేస్తాం, దాసులం అయిపోతాం, బానిసలం అయిపోతాం అంటున్నారు. బానిసలుగా మనల్ని ఉంచుకోవడానికి దేవుడు పిలవలేదు. ఎంతమంది నమ్ముతున్నారు? మనము రాజులైన యాజక సమాజం. హల్లెలూయా. చెప్పుకుంటానికి బాగానే ఉంటది, చూపించినోడికి అది ఆశీర్వాదం. హల్లెలూయా. చెప్పుకోవడానికి బాగానే ఉంటుందండి. ధైర్యంతో ఒక మాట మాట్లాడాలంటే అది చెప్పి చూపిస్తేనే ఆ ముఖంలో తేజస్సు వేరు. చెప్పడం, దాన్ని చూపించడం. ఈరోజు చెప్పడాలు లేవు. చెప్పండి అందరూ. ఏంటి ఉన్నాయి ఇప్పుడు? చూపించడాలే. చెప్పడు కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక పాట పాడుకుందాం మంచి విశ్వాసం గురించి. పైకి లేద్దాం. కొండలే కదలిపోవా విశ్వాసం ఉంచితే అని ఒక పాట నేనే రాశాను. మంచి ధైర్యంతో ఉన్న పాట. ఈ పాట నేర్చుకోండి, అప్పుడప్పుడు పాడుతూ ఉంటాం. కొండలే కదలిపోవా విశ్వాసముంచితే, కడలిపాయాలవద యెహోవా తలచితే. కొండలే కదలిపోవా విశ్వాసముంచితే, కడలిపాయాలవద యెహోవా తలచితే. తుఫాను ఆగిపోదా యేసు గద్దించితే, తుఫాను ఆగిపోదా యేసు గద్దించితే. వెయ్యాలే వదలిపోవా ఆయన పేరు పలికితే, వెయ్యాలే వదలిపోవా ఆయన పేరు పలికితే. చెయ్యాలి కలంగు ఏమైందా, ఆయనగా సాధ్యమైనది ఏమైనా దాగుందా. చెయ్యాలి కలంగు ఏమైందా, ఆయనగా సాధ్యమైనది ఏమైనా దాగుందా. కొండాలే కొండాలే కదలిపోవా విశ్వాసముంచితే, కదలిపాయాలవద యెహోవా తలచితే. కొండాలే కదలిపోవా విశ్వాసముంచితే, కదలిపాయాలవద యెహోవా తలచితే. తుఫాను ఆగిపోదా యేసు గద్దించితే, తుఫాను అరే వెయ్యాలే వదలిపోవా ఆయన పేరు పలికితే. వెయ్యాలే చెయ్యాలి కార్యంబు ఏమైందా, ఆయనగా సాధ్యమైనది ఏమైనా దాగుందా. చెయ్యాలి కార్యంబు ఏమైందా, ఆయనగా సాధ్యమైనది ఏమైనా దాగుందా. Thank you, Jesus. Thank you, Holy Spirit. వృద్ధాప్యం వచ్చినా, శ్రీధర్మం ఉడిగినా, వృద్ధాప్యం వచ్చినా, శ్రీధర్మం ఉడిగినా, కనలేదా నాడు చాలా ఇస్సాకులు, కనలేదా నాడు చాలా ఇస్సాకులు. ఎంత గొప్ప దీవింత ఎవరు చేయగలరంట, ఎంత గొప్ప దీవింత ఎంత గొప్ప దీవింత ఎవరు చేయగలరంట. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా దాగుందా, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా దాగుందా. యెహోవా మహిమాచట ఆనాడు చూపెను, యెహోవా మహిమాచట ఆనాడు చూపెను. యేసు నామమందు మహిమ ఈనాడు చూతుము, యేసు నామమందు మహిమ ఈనాడు చూతుము.
మహిమాచట ఆనాడు చూపెను మన యేసునామమందే మహిమ ఈనాడు చూపెను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, శక్తిమంతుడా, జీవము గల దేవుడా, ఈరోజు వచ్చిన ప్రతి బిడ్డ నీ మహిమను చూతురు గాక. ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు వారు తరుముతున్నాయి, బట్ పరో హృదయంలో కఠినపరచండి నువ్వే. వారి వలన వీరి వలన మాకు మేలుకు కలుగుతుంది, మాకు విడుదల కలుగుతుంది అనుకుంటున్నారు. బట్ ఈరోజు దేవుని మీద విశ్వాసం ఉంచండి. మరలా దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచండి. మరలా మాట్లాడుతున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచండి. మీకు విడుదల కలుగును గాక, మీకు సమృద్ధి కలుగును గాక. రూపాయి మొదలుకొని కోట్ల వరకున్న ప్రతి అప్పు యేసు నామమున కొట్టివేయబడును గాక. అరికాల మొదలుకొని నడివెత్తు వరకున్న ప్రతి వ్యాధికి స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. సమాధానము లేని వారి గృహములో సమాధానము దేవుడు అనుగ్రహించును గాక, విడుదల అనుగ్రహించును గాక. ఉద్యోగం లేని వారికి దేవుడు ఉద్యోగం అనుగ్రహించును గాక. గర్భఫలం కోసం చూస్తున్న వారికి ప్రభు వారి గర్భములు తెరవబడును గాక. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం వేచి చూస్తున్న వారికి నిశ్చయంగా దేవుడు మంచి రిజల్ట్ను వారికి అనుగ్రహించును గాక. నేను ఎవరైతే వ్యాపారంలో లాస్ అయ్యి ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు కొలుములో ఉన్నారో, నాయన షడ్రకు మేషకు అబేద్నెగోలను నడిపించినట్టుగా విడిపించినట్టుగా నువ్వు వారిని విడిపించండి. నీ గొప్ప కార్యములు వారు చూతురుగా. నన్ను రేపు ఉదయకాలం అందరూ ఆరాధనలో దైవ శక్తి చేత ఆరాధన చేయుదురుగాక, నీ నామమును ప్రచురము చేయుదురుగాక. నీ క్రియలు వారి ఎడల జరుగును. ప్రతి దాచి ఉంచిన ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించు. అందరూ మీ యొక్క హృదయం మీద గుండె మీద చేసుకోండి. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఈ తరుముతున్న ఆశీర్వాదము మా కొరకు నువ్వు దాచి ఉంచినందుకు వందనాలు. మీ తరుముతున్న ఆశీర్వాదంలో శత్రువునిక మీరు చూడరు. ఈ తరుముతున్న ఆశీర్వాదంలో వ్యాధినిక చూడరు. ఈ తరుముతున్న ఆశీర్వాదంలో మీరు మీ సమస్యనిక చూడరు. ఇది పర్మనెంట్ సొల్యూషన్. ఇది దేవుని ద్వారా మీకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ దేవుడు ఇస్తున్నాడు. ఒక పరిపూర్ణమైన జాబు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఈ పరిపూర్ణమైన జాబును మీకు కలగజేయడానికి దేవుడు ధైర్యమును అనుగ్రహించును గాక, నమ్మకమును అనుగ్రహించును గాక, విశ్వాసమును అనుగ్రహించును గాక, నిరీక్షణ అనుగ్రహించును గాక, ప్రేమను అనుగ్రహించును గాక. నిజంగా నీ బిడ్డలు నీ ఆత్మచేత నింపబడి వేకువజామున ఎందరైతే ప్రార్థన చేస్తున్నారో వారి జీవితంలో ఊహించని అద్భుతములు దేవుడు చేయును గాక. చేయడానికి సిద్ధపడుతున్న వారికి కూడా దేవుడు ఆ ప్రేరేపణ కలగొచ్చేను గాక. వచ్చిన వారు తెచ్చిన కానుకను మీరు దీవించండి. సంతోషంతో విత్తుతున్నారు, సంతోషంతో వారు పంట కోయదురు గాక. వారి హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు వారితో నువ్వు మాట్లాడవు. నిత్యంగా వారి ఆశీర్వాద ఫలాన్ని మీరు చూతురు గాక. యేసు నామమున ప్రతి ప్రమాదము కీడు యేసు నామమున కొట్టివేస్తున్నాం. మేలు మనకు జరుగును గాక, కీడు తప్పించబడును. యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సింగిల్ బెడ్రూమ్ ఒకటి, మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఒకటి, మళ్ళీ సింగిల్ బెడ్రూమ్ ఒకటి, 3 పోర్షన్లు మా డాడీ మా పాపకి ఇచ్చిండు. అసలు మెట్లు కూడా ఎక్కలేదు, కానీ ఎక్కి వచ్చింది. వాళ్ళు ఒక ఇల్లు కావాలి అని ప్రార్థన చేసినప్పుడు అద్భుత రీతిగా వారికి ఒక ఇల్లును దయచేసి దురాత్మ శక్తుల నుంచి బాధపడుతున్నప్పుడు ఆ దురాత్మ శక్తులని విడిపించి ఈరోజు ఎన్నో గొప్ప అద్భుతాలు వారి కుటుంబంలో దేవుడు చేశారు. ఆ యొక్క గొంతు మీద చేయి పెట్టి ప్రార్థించినప్పుడు ఆయన పరిపూర్ణ స్వస్థత పొందుకోవడమే కాదు, ఆయన భోజనం కూడా చేశాడు. ఏ 2 హాస్పిటల్ అయితే పాజిటివ్ రిజల్ట్ చెప్పారు, ఈ హాస్పిటల్లో నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారు. డబ్బులు కూడా దేవుని మేము పడతాం. హల్లెలూయా. వెళ్ళి బ్లడ్ శాంపుల్ ఇచ్చేటప్పటికి ప్రతి రిపోర్టు నార్మల్ వచ్చింది. అంతేకాదు జ్వరమా దేహం విడిచిపోయింది. చప్పట్లు కూడా దేవుని. నేను ఒక 6-7 ప్రాజెక్ట్స్ గురించి ప్రేయర్ చేస్తున్నాను. అందులో దేవుడు నాకు 2 అద్భుత రీతిగా ఇచ్చాడు. ఒక విశ్వాసంతో ప్రార్థించినప్పుడు తన కుమారుడు స్వస్థత పొందాడు. ఇప్పుడు బ్రదర్ నా తల మీద చేయబెట్టేసి ప్రేయర్ అసలు ఏం చేయలేదు. ఏం చెప్పారంటే నీకు జాబ్ వచ్చేసింది వెళ్ళు అని. కంపెనీలో 8 రౌండ్స్ ఉంటాయి మినిమం. అసలు నాకు ఈవెన్ అసలు ఒక్క రౌండ్ కాదు, అసలు అతను నా ప్రొఫైల్ అడిగాడు. ఇప్పుడు దేవుడు గర్భఫలం కూడా ఇచ్చాడు. 2 దేవుడు ఇచ్చాడట. చప్పట్లు కూడా దేవుని మేము పడతాం. హల్లెలూయా. వచ్చినాక దైవ సేవకు చెప్పే వాక్యము ఫలమయంగా ఉన్నది తగ్గలేదు. అయితే బ్రదర్ ఆ రోజు నాకు ప్రేయర్ చేశారు మార్నింగ్.
ప్రే చేసిన తర్వాత నుంచి నాకు ఫీవర్ లేదు, నేను కంప్లీట్గా స్వస్థత పొందాను. చేయబట్టుకొని నెత్తి మీద చేయబట్టి ప్రార్థన చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఆ చెవు నొప్పి ఎలాంటిదో నాకు కానరాలేదు. స్పాండిలైటిస్ వచ్చి కూడా అనే చేత ప్రార్థన చేయించుకున్నాను. నేను రిలీఫ్ పొంది ఉన్నాను. దేవునికి స్తోత్రం. వాక్యం విన్నది ఏదైనా ఉన్నది అంటే అది ఈ చర్చిలోనే నేను చెప్తున్నాను. ప్రేయర్ చేశారు. అప్పటి నుంచి ఆర్డర్స్ తనంతట అవే వస్తున్నాయండి. మేము ఎటు వెళ్ళట్లేదు. మా ప్రత్యేక స్వస్థత అభిషేకపు కూడిక ప్రతి శనివారం ఆమ్శ్రీ సమీరా బిల్డింగ్, సెయింట్ మేరీస్ కాలేజ్ ఎదురుగా అపోలో హాస్పిటల్ వెనుక సికింద్రాబాద్. సమయం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు. మొదటి ఆదివారపు ఆరాధన శ్రీ జ్యోతి గార్డెన్ బస్ డిపో ఎదురుగా ECIL హైదరాబాద్. సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. మా ప్రతి ఆదివారపు రెండవ సాయంకాలపు ఆరాధన నైస్ ఫంక్షన్ హాల్, నైస్ రెస్టారెంట్ ఆనుకుని ICICI బ్యాంక్ పక్కన SR నగర్ మెయిన్ రోడ్ బస్ స్టాప్ వద్ద హైదరాబాద్. సమయం సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు. మా ప్రత్యేక ఉపవాస ప్రార్థన ప్రతి నెల మొదటి బుధవారం శ్రీ జ్యోతి గార్డెన్ ECIL నందు జరుగు. సమయం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. అందరూ ఆహ్వానితులే. మీ ప్రార్థన మరియు ఇతర అవసరతలకు సంప్రదించాల్సిన మా చిరునామా, అవర్ పోస్టల్ అడ్రస్ బ్రదర్ ఐజక్ రాజ్, ఫ్లాట్ నెంబర్ 505, శ్రీ లక్ష్మీ టవర్స్, మాచబల్లారం పోస్ట్, ఓల్డ్ అల్వాల్, 500010, హైదరాబాద్. మేము మీ గురించి ప్రార్థిస్తాము, మీరు మా గురించి ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించండి.